వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రపంచవ్యాప్తంగా మెడికల్ సైన్స్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుండడంతో ఎన్నో మొండి జబ్బులను సైతం మందుల ద్వారా, సర్జరీల ద్వారా, ఇతరత్ర థెరపీల ద్వారా వైద్యులందరూ కూడా లొంగ తీసుకుంటున్నారు వాటిని. అయితే ఒకే ఒక జబ్బును మాత్రము ఏ వైద్యుడు కూడా లొంగ తీసుకోలేకపోతున్నారు. జస్ట్ వాళ్ళకు ఉపశమనం కలిగించడము, వాళ్ళ లైఫ్ స్పాన్ కొంతవరకు పెంచడం మాత్రమే జరుగుతుందనమాట. అదే క్యాన్సర్ మహమ్మారి. ఒక్కసారి క్యాన్సర్ వచ్చిందంటే ఇక అతనికి చెల్లు చీటీ అంటున్నారనమాట. ఎందుకు ఇంత ప్రమాదం క్యాన్సర్ అంటే? అసలు ఏంటి? క్యాన్సర్‌ని ఏ స్టేజ్‌లో గుర్తిస్తారు? ఏ స్టేజ్ వరకు కాపాడగలుగుతారు? అసలు క్యాన్సర్ వస్తే ఇక్కడ మెడికల్ ఆంకాలజీ రోల్ ఏంటి? సర్జికల్ ఆంకాలజీ రోల్ ఏంటి? ఈ 2 విభాగాల పాత్ర ఎలా ఉంటుంది? ఏంటన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మన అనంతపురంలోని కిమ్స్ సవేరా ఆసుపత్రిలో ఉన్న మెడికల్ ఆంకాలజీ డాక్టర్ విష్ణు ప్రియాంక గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. బాగున్నారు మేడం? బాగున్నాను సార్. మేడం మీ ప్రాపర్ ఎక్కడ మేడం? గుంటూరు సార్. గుంటూరు. మీ స్టడీస్ అంతా ఎక్కడ? ఎంబీబీఎస్ గుంటూరు సార్. గుంటూరు మెడికల్ కాలేజ్. ఎండి బెంగళూరులో ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజ్లో ఎండి జనరల్ మెడిసిన్ చేశాను సార్. ఆ తర్వాత డిఎం వైదేహి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బెంగళూరులో డిఎం చేశాను సార్. సో ఆ తర్వాత ఇక్కడ వైదేహిలో. నాన్నగారి పేరు మేడం? మా నాన్న పేరు కృష్ణారెడ్డి సార్. కృష్ణారెడ్డి. అమ్మగారి పేరు? రాధా. వారికి ఎంతమంది సంతానం? ఇద్దరు సార్. నేను మా బ్రదర్. బ్రదర్ ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ సార్. సాఫ్ట్వేర్. ఓకే. మీరు వైద్య రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అన్న ఏమో సాఫ్ట్వేర్ హ్యాపీ, వైద్య రంగము వైద్యో నారాయణ హరి అన్నా కూడా వైద్యుడు అనేవాడు దేవుడితో సమానం అని అంటారు. కానీ చాలా స్ట్రెస్ ఉంటుంది. పర్సనల్ లైఫ్ని ఎక్కువ మనము హ్యాపీగా ఉండలేము. పర్సనల్ లైఫ్ అంతా కూడా రోగగ్రస్తులతోనే గడపాల్సి వస్తుంటుంది. ఓకేనా? ఇదంతా కూడా ఉంటుంది కదా. అందులో ఒక యాజ్ ఏ ఉమెన్గా, అమ్మాయిగా మీరు ఆ రోల్ ఎందుకు ఎంచుకున్నారు? ఆ విభాగాన్ని ఎందుకు ఎంచుకున్నారు అసలు? అంటే చిన్నప్పుడు తీసుకున్నప్పుడు ఆర్ దీంట్లోకి రావాలి అనుకున్నప్పుడు అవన్నీ అంత ఐడియా ఉండవు సార్. అంటే మేము ఏంటంటే సైన్స్ తీసుకోవాలా, మ్యాథ్స్ తీసుకోవాలా అనేదే అప్పట్లో 10th అయిపోయిన తర్వాత ఇంటర్కి వెళ్ళే ముందర బైపీసీనా ఎంపీసీనా ఆ 2 బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోవాలి బేసిక్గా. సో అప్పట్లో మాకు సైన్స్ అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్. అంటే మా స్కూల్లో ప్రాజెక్ట్స్ కానీ ఆ సైన్స్ మీద ఇట్ ఈస్ ఆల్ లైక్ ప్రాక్టికల్గా మనకి చూపించేది సైన్స్. సో అందుకని అలా సైన్స్ వైపు బైపీసీ తీసుకొని దాంట్లో సీట్ వచ్చిన తర్వాత ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాం. సో ఒకసారి ఎంబీబీఎస్ జాయిన్ అయిన తర్వాతనే, బికాజ్ మా ఫ్యామిలీలో ఎవరూ లేరు డాక్టర్స్, నేనే ఫస్ట్ డాక్టర్ని మా ఫ్యామిలీలో. సో ఎంబీబీఎస్ తీసుకున్న తర్వాతనే ఏంటి అనేది తెలిసింది. అంటే దాంట్లో ఉండే డెప్త్ కానీ మీరు అన్నట్టు ఆ కష్టాలు అవన్నీ తెలిసింది ఒకసారి ఆ దానిలోకి ఎంటర్ అయిన తర్వాత. బట్ ఎంటర్ అయిన తర్వాత మనకు ఉండే ఇంట్రెస్ట్ బట్టి డెఫినెట్గా ఎన్ని కష్టాలున్నా దాంట్లోనే సర్చ్ అవర్ సాటిస్ఫాక్షన్. అంటే మీరు చెప్పినట్టు సాఫ్ట్వేర్ 9 to 5 జాబ్ ఉంటుంది, సిస్టమ్ మీద ఉంటాము, వీకెండ్స్ హాలిడేస్ ఉంటాయి. కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది మాకు వచ్చినంత నాకు తెలిసి వాళ్ళకి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఎస్పెషల్లీ ఆంకాలజీలోకి వచ్చినాక, అంటే మీరు ఇంట్రొడక్షన్లో మీరు చెప్పారు క్యాన్సర్ అంటేనే ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ ఇంకా అయిపోయినట్టే అన్నట్టు. బట్ దట్ ఈస్ నిజంగా చాలా చాలా తప్పు ఇది సార్. జనాల్లో క్యాన్సర్ అంటే ఇంకా మాట వినంగానే భయపడతారు. సో దట్ ఈస్ రాంగ్. క్యాన్సర్ నయం అయిపోతుంది, క్యూర్ అవుతుంది. అడ్వాన్స్డ్ రీసెర్చెస్, మెడిసిన్స్తో మనం వాళ్ళకి కంప్లీట్ లైఫే. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు మా దగ్గరికి ఒక 3 years 4 years పిల్లలు బ్లడ్ క్యాన్సర్తో వస్తారు. సో వాళ్ళు 1 year ట్రీట్మెంట్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. కానీ మీరు వాళ్ళ ట్రీట్మెంట్ అయిపోయి క్యూర్ వెళ్ళేటప్పుడు వాళ్ళని చూస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ లైక్ వాళ్ళు ఏం చదువుతున్నా ఏం చేస్తున్నా మాకు అప్డేట్ ఇస్తూ ఉంటారు. ఇలా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు అంటే దే ఆర్ లైక్ అవర్ ఫ్యామిలీ లాగా అయిపోతారు. సో ఇలాంటిది మీకు ఏ ఫీల్డ్లో వస్తుంది చెప్పండి? సో ఈవెన్ మాకు అంత స్ట్రెస్ ఉన్నా కూడా వాళ్ళు నయం అయిపోయి వెళ్ళేటప్పుడు ఉండే హ్యాపీనెస్ అనేది ఏ జాబ్లోనూ రాదు సార్. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఫీల్డ్. ఎస్పెషల్లీ ఆంకాలజీలో కూడా మేమంతా సాటిస్ఫై అవుతాం. అంటే క్యాన్సర్ ఫీల్డ్లో ఉండి కూడా విసి అదర్ సైడ్ కూడా చూస్తాం. చాలా డిప్రెషన్స్ క్యూర్ అవ్వరు, నయం అవ్వరు, లాస్ట్ స్టేజ్లో చూస్తాము నథింగ్ కెన్ బి డన్. బట్ అట్ ద ఆపోజిట్ సైడ్ క్యూర్ అయ్యే పేషెంట్స్ ఉన్నారు, క్యూర్ అయ్యే క్యాన్సర్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళని మనం కరెక్ట్ మెథడ్లో ట్రీట్ చేస్తే కనుక దే ఆర్ ఫ్రీ ఫర్ దేర్ లైఫ్. వాళ్ళకు ఒక కొత్త లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం. సో
ఎంపీసీ బైపీసీ వద్దు, మ్యాథ్స్ టఫ్, సైన్స్ అయితే ఇష్టం, హ్యాపీగా ఉంటుంది. అప్పట్లో పేరెంట్స్ ఆప్షన్ ఇవ్వలేదు సార్. ఇప్పుడు పిల్లల్లాగా లేం కదా. అప్పుడు Correct. అప్పుడు వాళ్ళు ఏం చెప్తే అదే సోషల్ వైపు వెళ్తామంటే ఒప్పుకోరు. అది ఒప్పుకోరు. అది కానీ ఇది కానీ ఆప్షన్ రెండు. వాళ్ళే ఇస్తారు సార్. అదే. సో మీరు మీ పెద్దల ఆప్షన్ సైన్స్ ఇచ్చారు, తీసుకున్నారు హ్యాపీగా. మెడిసిన్ అంటే ఎంబీబీఎస్ చేరేంత వరకు మెడిసిన్ అంటే ఎలా ఉంటుంది ఇంకా తెలియదు. అంటే ఏంటి అండ్ దాంట్లో మేము ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకున్నాం. ఇప్పుడు ఎంబీబీఎస్ తీసుకున్న వాళ్ళు నా ఫ్రెండ్స్ కొంతమంది హూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, దే హ్యావ్ క్విట్ అండ్ వెంట్ విత్ దేర్ ఓన్ They are dropped. డ్రాప్ అయిపోయారు. బట్ మనకుండే ఇంట్రెస్ట్ బట్టి మనకుండే దాన్ని బట్టి వీళ్ళు ఓకే మేడం, ఎంబీబీఎస్ చేరిన తర్వాతే మీకు తెలిసింది వైద్యం అంటే ఏంటి, వైద్య రంగం ఏంటి ఏంటి, అందులో మెడిసిన్ ఏంటి అని మీకు తెలిసిందే, బాగానే ఉంది. మరి ఒక అవగాహన వచ్చిన తర్వాత పీజీకి వచ్చేసరికి అమ్మాయిలు ఎక్కువగా వచ్చి గైనిక్ తీసుకుంటారు, ఎక్కువగా డెర్మటాలజీ హ్యాపీగా. గైనిక్ కూడా ఈ మధ్య తగ్గుతోంది అనమాట. అమ్మ చాలా రిస్క్ అయిపోయింది, 14 గంటలు 18 గంటలు నిలబడాలి, చాలా రిస్కీగా ఉంది అనేది చాలా మంది ఇష్టపడట్లేదు. కొంతమంది డర్మా వైపు వెళ్ళిపోతున్నారు, కొంతమంది రేడియాలజీ వైపు వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఇలా కొంతమంది పీడియాట్రిక్స్ కొద్దిగా తక్కువ ఉంటున్నారు. అంటే ఇవన్నీ కొద్దిగా ఈజీ గోయింగ్ అనమాట. ఇదంతా కూడా ఆంకాలజీ అనేది ఒక టఫ్ అనమాట. ఇదంతా కూడా ఇప్పుడు ఐ థింక్ రేడియాలజీ అనేది చాలా ఈజీగా ఉంటుంది నాకు, మహిళా డాక్టర్లకి హ్యాపీగా ఎందుకు వచ్చింది స్కాన్ సాఫ్ట్వేర్ లానే ఇంట్లో కూర్చుని రిపోర్ట్ ఇవ్వడమే, అంతే వస్తారు. ఇప్పుడు ఏమైపోయింది, చాలా రేడియాలజిస్టులు అంతా కూడా రిపోర్ట్స్ చూసి సంతకం పెట్టడానికి టెక్నీషియన్స్ ఎక్కువైపోయారు. టెక్నీషియన్స్ చూసేస్తున్నారు, రిపోర్ట్ ఇచ్చాకే ఈయన దగ్గర పెట్టి ఈయన చూసి దాని మీద ఒపీనియన్ రాసేసి సంతకం పెట్టి పంపిస్తున్నారు అనమాట. చాలా ఈజీగా అయిపోయింది అనమాట. చాలా కాస్ట్లీ సీటు, మంచిగా ప్లెజెంట్గా ఉండే జాబ్ అనమాట అది. అలాంటివి కాకోకుండా ఆంకాలజీ అంటే ఒక క్యాన్సర్ మహమ్మారిని అంతమొందించాలి, ఈ విభాగాన్ని నేను ఎంచుకోవాలని ఎందుకు, అసలుకి ఏ కారణం చేత ఎంచుకున్నారు? ఆంకాలజీ అనేది సూపర్ స్పెషాలిటీ లాగా. అంటే ఇప్పుడు నేను ఇది ఆంకాలజీ తీసుకునే ముందర జనరల్ మెడిసిన్ చేశాను. సో ఎంబీబీఎస్ తర్వాత జనరల్ మెడిసిన్ చేయాలి, జనరల్ మెడిసిన్ తర్వాతనే మళ్ళీ ఆంకాలజీ, మళ్ళీ సూపర్ స్పెషలైజేషన్. సో ఎంబీబీఎస్ తర్వాత ఏంటి అంటే సర్జరీ సైడ్ వద్దని డిసైడ్ అయిపోయాము. అంటే మేము చేసే ఇంటర్న్షిప్స్ కానీ మాకు సూట్ అయ్యేది కానీ వీ గెట్ టు నో. అంటే మేము పనిచేస్తాం ప్రతి డిపార్ట్మెంట్లో, సర్జరీలో పనిచేస్తాం, డెర్మటాలజీలో పనిచేస్తాం, మెడిసిన్లో పనిచేస్తాం, గైనిక్లో పనిచేస్తాం. సో మీరు అన్నట్టు గైనిక్ అంటే అమ్మో వద్దు అనేలానే ఉంది ఆ టైంలో కూడా. అంటే ఫుల్ ఫ్రస్ట్రేషన్ అవి అన్నీ ఉంటాయి. సో అండ్ ఇన్ జనరల్ కూడా నాకు సర్జరీ అంటే అంత ఇష్టం లేదు. సో ఐ వాంటెడ్ టు గో మెడికల్ వైజ్. అంటే మెడికల్ అంటే ఐదర్ పీడియాట్రిక్స్, మెడిసిన్, డెర్మటాలజీ ఇట్లా ఏదైనా. బట్ మెడిసిన్ అంటే ఏంటి అంటే జనరల్ మెడిసిన్ నాకు ఇప్పటికీ జనరల్ మెడిసిన్ మీద ఉన్న గౌరవం అలానే ఉంటుందండి. బికాస్ మనం సూపర్ స్పెషలైజేషన్ చేస్తే ఒక అవయానికి మనం రెస్ట్రిక్ట్ అయిపోతున్నాం. అంటే హార్ట్ అంటే ఓన్లీ హార్టే చూస్తాం, కిడ్నీ అంటే ఓన్లీ కిడ్నీ చూస్తాం, నరాలంటే ఓన్లీ నరాలు చూస్తాం. బట్ జనరల్ మెడిసిన్ డాక్టర్ పై నుంచి కింద వరకు అన్నీ చూస్తారు. సో దాంట్లో ఉండే టాస్క్స్ ఆర్ టఫ్నెస్ వేరే వాటిల్లో ఉండదు. బికాస్ అదర్ సూపర్ స్పెషాలిటీస్లో దట్స్ ద రొటీన్ దట్ యు ఆర్ డూయింగ్ ఎవ్రీ డే టు డే బేసిస్, అదే చూస్తూ ఉంటాం, అదే పని చేస్తూ ఉంటాం. బట్ జనరల్ మెడిసిన్ ఒకసారి లివర్ ఫెయిల్యూర్తో రావచ్చు, ఒకసారి హార్ట్ ప్రాబ్లమ్తో రావచ్చు, ఒకసారి నరాల ప్రాబ్లమ్తో రావచ్చు. సో యూ హ్యావ్ టు డీల్ ఫ్రమ్ హెడ్ టు టో ఇన్ జనరల్ మెడిసిన్. సో ఆ రెస్పెక్ట్ టు జనరల్ మెడిసిన్ ఐ ఆల్వేస్ హ్యావ్ వెన్ ఐఎమ్ డూయింగ్ మై ఎంబీబీఎస్. సో అందుకని నేను జనరల్ మెడిసిన్ తీసుకున్నాను, బికాస్ ఐ డోంట్ లైక్ సర్జరీ. సో జనరల్ మెడిసిన్ ఇప్పుడు జ్వరం 1 మంత్ నుంచి వస్తూ ఉంటే ఒక పేషెంట్కి ఒక జనరల్ మెడిసిన్ డాక్టర్ ఆ పేషెంట్ కోసం ఎంత కష్టపడతారో, ఎందుకు తగ్గట్లేదు, ఏంటి ప్రాబ్లమ్, సరే స్టెప్ బై స్టెప్ ఎవాల్యుయేషన్ చేసుకుంటూ పోవాలి, అన్నీ చేయాలి, ఎందుకు తగ్గట్లేదు అని. సో హీ షుడ్ యూస్ సో మచ్ ఆఫ్ హిస్ బ్రెయిన్ ఇన్ టు ఇట్ అండ్ హిస్ ఫుల్ ఎఫర్ట్ ఇన్ టు ఇట్. సో అందుకని నాకు జనరల్ మెడిసిన్ అంటే చాలా రెస్పెక్ట్. సో ఐ టుక్ జనరల్ మెడిసిన్ ఎంబీబీఎస్ తర్వాత. సో జనరల్ మెడిసిన్ తర్వాత సిమిలర్ థింగ్ హెడ్ టు టో చూసేది ఆంకాలజీ. అంటే ఇప్పుడు నేను మెడికల్ ఆంకాలజిస్ట్, నేను మెడిసిన్ ఇస్తా, బట్ నేను ఓన్లీ ఒక ఆర్గాన్కి రెస్ట్రిక్ట్ అవ్వను. బ్రెయిన్ క్యాన్సర్ అయినా నేను ట్రీట్మెంట్ చేస్తా, లంగ్ క్యాన్సర్ ట్రీట్ చేస్తా, లివర్ క్యాన్సర్ ట్రీట్ చేస్తా, సో గైనిక్ రిలేటెడ్ క్యాన్సర్స్ ట్రీట్ చేస్తాం, బ్లడ్ క్యాన్సర్స్ ట్రీట్ చేస్తాం, బ్రెస్ట్ క్యాన్సర్స్. సో మళ్ళీ అదేలాంటి ఫీల్ విత్ ద సేమ్ టైప్ ఆఫ్ దట్ టఫ్నెస్ ఆర్ దట్ ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్ చూసేది ఆంకాలజీలో. దట్ ఈస్ మై ఒపీనియన్. అంటే మేము మళ్ళీ జనరల్ మెడిసిన్ తర్వాత కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి వెళ్తాం అనమాట. సో వీ డూ ఇంటర్న్షిప్స్ ఇన్ ఎవ్రీ ప్లేస్. సో అలా చూసినప్పుడు నాకు ఆంకాలజీ మీద అలా కొంచెం ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. అండ్ అలా చూసినప్పుడు వెన్ ద పేషెంట్స్ ఆర్ గెటింగ్ క్యూర్డ్ అండ్ గోయింగ్ హ్యాపీలీ, సో ఇది బాగుంది, దిస్ ఇస్ వాట్ వీ వాంట్, మనం మెడిసిన్ మర్చిపోకూడదు అండ్ దిస్ కూడా మర్చిపోకూడదు అంటే ఆంకాలజీ ఈజ్ బెటర్ అని ఐ కేమ్ ఇన్ టు ఆంకాలజీ. ఓకే మేడం.
అయితే చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఆ రోజు మీరు. ఎంతో మందికి ప్రాణదాతగా మిగిలిపోతారు. బట్ అయితే ఈరోజు మనకు అనంతపురము జిల్లా వరకు వచ్చేలకే మనకు గతంలో సాధారణ జబ్బులకు మాత్రం చికిత్స ఉండేది. అంటే రెఫరల్ అనమాట. అంత రెఫరలే ఈ జిల్లా అంటే. ఫస్ట్ కర్నూలు లేదంటే హైదరాబాద్, ఇటు బెంగుళూరు. అవును. మరి అయితే తిరుపతి బర్డ్స్ అంట, రుయా అంట వీటికి అవును. తరలించేవారు. అవును. ఇప్పుడు సైన్స్ పెరిగే కొద్దిగా అనంతపురం కూడా కొద్దిగా డెవలప్ అయిందనమాట. అవును. అంటే కార్డియాక్ వరకే ఆగిపోయింది. అంటే లేదు. కార్డియాక్ అంటే అప్పుడు మనకు హైదరాబాదు నారాయణ అనుకుంటా. నారాయణ హృదయాలయ నారాయణ హృదయాల అది అప్పుడు వినేవాళ్ళము. ఉమ్. ఆ తర్వాత కొన్ని హాస్పిటల్స్ చాలా ఫేమస్ అయిపోయాయి హైదరాబాదు, బెంగళూరుని. ఆ. కానీ అనంతపురం కూడా ఆటికి వచ్చి స్టాప్ అయిపోయింది. ఇంకా కార్డియాక్ అంటే ఇక్కడ కూడా బెస్ట్ సర్జన్స్ ఉన్నారు, బెస్ట్ డాక్టర్ ఉన్నారు కార్డియాక్. అంతకు మించి ముందుకు పోలేరా, మనం ఇక్కడికి ఆగిపోవాలా, మన వారిలో ఎవరికైనా క్యాన్సర్ వస్తే మనం బెంగళూరుకు హైదరాబాద్కు పరుగులు పెట్టాలా, ఏంటి ఈ వేదన మనకు అనేవాళ్ళు. అంటే క్యాన్సర్ అనేదానికి సగం చచ్చిపోతారు వాళ్ళు ఆ భయంతోనే. కానీ అక్కడికి వెళ్ళాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, అక్కడ ఉండాలంటే ఇంకా సగం భయం అనమాట. ఇవన్నీ పక్కన పెట్టి అనంతపురం జిల్లా వాసులకు ఒక తీపి కబురు ఇస్తున్నట్టుగా జిల్లాలో కూడా ఎంతోమంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. అలాంటి వరకు ఒక వరములా ఇక్కడ కిమ్స్ సవేర్ ఆసుపత్రిలో ఆంకాలజీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. అంటే క్యాన్సర్ విభాగాన్ని మీరు ఈ విభాగములో ఏ మిషన్స్ ఎలా ఉన్నాయంటే ఈ పరీక్షలు ఇక్కడికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు, ఫస్ట్ పరీక్షలు ఎలా ఉంటాయి అసలు ఏంటి మేడం అసలు? ఫస్ట్ కిమ్స్ సవేరా మేనేజ్మెంట్కి చాలా థ్యాంక్ఫుల్ అండి. మీరు అన్నట్టు అనంతపురంకి ఆంకాలజీ ఇంత పెద్ద సెటప్ అంటే ఏంటి అంటే ద బెస్ట్ మెషిన్స్ని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టారు. అంటే ఏదో పెట్టాలి అంటే పెట్టాలి అన్నట్టుగా కాకోకుండా దే హ్యావ్ గివెన్ దేర్ బెస్ట్. బికాజ్ ఐ థింక్ మేబీ ఇది ఎవరి దీని నుంచి వచ్చిందో తెలీదు. నేనైతే వెంకటరామరెడ్డి సార్ మేబీ ఆయన ప్రోత్సాహంతోనే వచ్చింది. అండ్ దెన్ కిమ్స్ వాళ్ళకి జత అయ్యి ఇద్దరు కలిసి వాళ్ళు తీసుకొచ్చారు, భాగస్వామి కలిపి తీసుకుని వచ్చారు ఇంత హెవీ బడ్జెట్తో ఇట్లా. సో ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ మనకి ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చారు అంటే ఏదో ఎక్కడో గడ్డ ఉంది అని మన దగ్గరకు వచ్చారు అంటే ఆ పేషెంట్కి 2 రకాలుగా మనం ఫస్ట్ టెస్టులు చేయాలి. ఒకటి క్యాన్సర్ ఉందని ప్రూవ్ చేయాలి, ఆ గడ్డ ఏంటి అనేది ప్రూవ్ చేయాలి. రెండోది ఏ స్టేజ్లో ఉన్నారు అనేది కనుక్కోవాలి. సో ఎప్పుడైనా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే ఇవి 2 తెలియకోకుండా మనం ముందరికి వెళ్ళలేము. ఊరికే గడ్డను తీసేసి బయటకి తీసేసాము అనేది ట్రీట్మెంట్ కాదు. సో ఆ గడ్డలో చాలా రకాలు ఉంటాయి. సో ఏం రకం అనేది తెలుసుకోవాలంటే ముక్క పరీక్ష, బయాప్సీ పరీక్ష చేయాలి. ఏ స్టేజ్లో ఉంది అనేది తెలుసుకోవడానికి, అది ఎక్కడికైనా పాకిందా అక్కడే ఉందా అనేది తెలుసుకోవడానికి పెట్ సిటీ స్కాన్ అంటాం. సో అది కూడా అనంతపురం జిల్లాలో ఫస్ట్ టైం మన కిమ్స్ సవేరా హాస్పిటల్ తీసుకుని వచ్చారు. సో పెట్ సిటీ స్కాన్ కూడా మనం ఇక్కడ చేస్తున్నాం. సో ఇవి 2 పరీక్షలు కన్ఫర్మేషన్ చేసుకుని ఏ స్టేజ్ అనే దాన్ని బట్టి మనకి తర్వాత ట్రీట్మెంట్ ఉంటుంది. కొన్ని క్యాన్సర్లకి ముందల కీమోథెరపీ అంటే నేను మెడికల్ ఆంకాలజిస్ట్గా మందులు ఇస్తాను, మెడిసిన్స్ ఇచ్చి ఆ గడ్డని కరిగిస్తాను ఫస్ట్. ఆ తర్వాత సర్జరీ చేస్తారు, ఆ కరిగిచ్చిన గడ్డ ఉన్న చోట సర్జరీ చేస్తారు. తర్వాత కొన్ని ప్లేసెస్లో రేడియేషన్ ట్రీట్మెంట్ అంటే కరెంట్ ట్రీట్మెంట్ కూడా అవసరం అవుతుంది. ఆల్ 3 ట్రీట్మెంట్స్ కూడా ఇంపార్టెంటే సర్జరీలో. కొన్ని సైట్స్లో అన్నీ చేసుకోవాలి, కొన్నిట్లో ఒకటి చేస్తాము ఒకటి చేయము. అది డిపెండింగ్ ఆన్ ఎక్కడ క్యాన్సర్ వచ్చింది అనే దాన్ని బట్టి. సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉన్నాయనుకోండి ఫీమేల్స్లో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అన్ని 3 రకాల ట్రీట్మెంట్లు చేసుకోవాలి వాళ్ళు, ఓకేనా. అదే ఒకవేళ అబ్డమెన్ స్టమక్ అట్లా ఏదన్నా అనుకోండి, వాళ్ళకి రేడియేషన్ యూజువల్గా ఉండదు, ఓన్లీ సర్జరీ అండ్ మందులు ఉంటాయి. సో అలా ఒక్కొక్క చోట వచ్చే క్యాన్సర్స్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాము. సో మన దగ్గరికి పేషెంట్ వస్తే ఫస్ట్ మనం బయాప్సీ చేస్తాం, స్టేజింగ్ కోసం స్కాన్స్ చేస్తాం. పేషెంట్ ఫిట్టా కాదా, ప్రతి పేషెంట్ ఈజ్ నాట్ సేమ్. మనకి ప్రతి ఒక్కళ్ళు కొత్తగానే ఉండాలి. ఎందుకంటే సేమ్ క్యాన్సర్ ఉన్నా కూడా వాళ్ళ ఫిట్నెస్ వేరు, వాళ్ళకి షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ అట్లా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో అన్నిటినీ కన్సిడర్ చేసుకుని వాళ్ళు ఫిట్టా కాదా ట్రీట్మెంట్కి అనే దాన్ని బట్టి మనం ముందరికి. సో అందుకని అలా 3 విభాగాలు ఉన్న హాస్పిటల్లో పేషెంట్ ట్రీట్మెంట్ చేసుకుంటే దట్ ఈస్ ద బెస్ట్. ఎందుకంటే ఈ పేషెంట్కి ఏది అవసరం ట్యూమర్ బోర్డ్ అంటాం. అంటే మెడికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ అండ్ న్యూక్లియర్ మెడిసిన్ పెట్ సిటీ కోసం అందరం కలిసి డిస్కస్ చేసుకుని ఇది ఈ పేషెంట్కి మంచిది, ఆయన ఉన్న స్టేజ్కి కానీ ఆయన ఉన్న క్యాన్సర్కి కానీ అనేది ఒక డెసిషన్ తీసుకుని ట్రీట్మెంట్ ముందరికి వెళ్తాం. సో ట్యూమర్ బోర్డ్ డెసిషన్ అంటాం దీన్ని. సో ఇలాంటివన్నీ ఇంతకుముందు ఓన్లీ మనకి అవుట్ సైడ్ ద అనంతపురం అంటే బెంగళూరు, హైదరాబాద్ అలాంటి సిటీస్
అండ్ యూనివర్సిటీస్, మెడికల్ కాలేజెస్ అసోసియేటెడ్ ఉన్న చోటే జరిగేవి. బట్ అలాంటి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ని మనం ఇప్పుడు ఇక్కడ అనంతపురంకి తీసుకొని వచ్చాం. ఇప్పుడు రేడియేషన్కి సంబంధించి మిషనరీస్ కావచ్చు, పెట్ సిటీ ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. బయాప్సీకి సంబంధించి కావాల్సిన అన్ని అందుబాటులో ఉన్నాయి. అన్నీ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ మీ దగ్గరికి వచ్చిన వెంటనే ఒక జబ్బు క్యాన్సర్తో ఉన్నాడని ఎలా తెలుసుకుంటారు మీరు అసలు ఇక్కడ? అంటే ఇప్పుడు మాకు ఒక గడ్డతో వచ్చారనుకోండి, ఆ గడ్డని పరీక్ష చేస్తేనే మాకు అది తెలిసిపోతుంది అది క్యాన్సర్ గడ్డ ఉండే లక్షణాలు ఎక్కువ ఉన్నాయా, మామూలు గడ్డలాగా ఉండే లక్షణాలు ఎక్కువ ఉన్నాయా అనేది తెలుస్తుంది. సపోజ్ ఫీమేల్ పేషెంట్స్ బ్రెస్ట్ క్యాన్సర్ ఏదో గడ్డ ఉంది అని మన దగ్గరకు వస్తారు. ఓకే, ఫస్ట్ వాళ్ళకున్న బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవన్నీ అసెస్ చేస్తాం. అంటే వాళ్ళకి పెళ్ళయిందా లేదా, పిల్లలు ఉన్నారా లేదా, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చారా లేదా, ఓకే, అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ ఫస్ట్ కనుక్కొని తర్వాత మనం దాన్ని ఎగ్జామిన్ చేస్తాం. ఫస్ట్ మేము ఎగ్జామిన్ చేస్తాం. సో మామూలుగా ఉండే గడ్డలు కూడా ఉంటాయి, మామూలుగా క్యాన్సర్ కాని గడ్డలు కూడా ఉంటాయి, అవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఓకే, అదే క్యాన్సర్ గడ్డలు మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే పెయిన్ ఉండదు. అదే వేరే గడ్డలు, క్యాన్సర్ కాని గడ్డలు నొప్పితో వస్తారు పేషెంట్ మన దగ్గర. సో అలా నొప్పితో వచ్చారు అంటేనే మనం మోస్ట్లీ అది క్యాన్సర్ కాకపోవచ్చు అనుకుంటాం. బట్ నొప్పి లేని గడ్డ యూజువల్గా క్యాన్సర్ గడ్డ ఉంటుంది. సో అందుకని పేషెంట్స్ ఏం చేస్తారు, నన్ను అదేం చేయట్లేదులే, నాకేం నొప్పి రాలేదులే, ఏముందిలే వదిలేస్తారు. టిల్ ఎప్పటి వరకు అదేదో రప్చర్ అయ్యి అల్సర్ అవ్వడమో లేదంటే పుండులాగా మారే వరకు మన దగ్గరికి రారు. అందుకనే అది లాస్ట్ స్టేజెస్లోనే మన దగ్గరికి ప్రెసెంట్ అవుతారు అనమాట. సో అందుకని మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాలి, నొప్పి లేని గడ్డలే యూజువల్గా డేంజరస్, వాటిని మనం నెగ్లెక్ట్ చేయకూడదు, హాస్పిటల్కి వెళ్ళాలి. సో మా క్యాన్సర్ గడ్డలు చూసినప్పుడు గట్టిగా ఉంటాయి అండ్ బ్రెస్ట్లోనే కాకుండా చంకలో కూడా గడ్డల్లాగా ప్రెసెంట్ అవుతాయి. సో ఇవి రెండు ఉండి గట్టిగా ఉండి చంకలోనూ ఉంది నొప్పి లేదు అంటే ఆల్మోస్ట్ మాకు అది క్యాన్సర్ అని అర్థమైపోతుంది. మళ్ళీ స్కాన్ చేపిస్తాం, స్కాన్లో తెలుస్తుంది అది క్యాన్సరా కాదా అనేది కూడా స్కాన్లో ఉండే ఫైండింగ్స్ బట్టి కూడా అర్థమవుతాయి. దాని తర్వాత బయాప్సీ పరీక్షకి వెళ్తాం, ఆ తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ నడుస్తుంది. పెట్-సిటీ చేసినప్పుడు అది ఏ స్టేజ్లో ఉంది? స్టేజ్ అనేది ఏంటి అంటే అండి, ఎంత సైజ్ ఉంది, చంకలో ఎన్ని గడ్డలు ఉన్నాయి, ఆర్ లంగ్స్కి ఏమన్నా స్ప్రెడ్ అయిందా, బోన్కి స్ప్రెడ్ అయిందా, బ్రెయిన్కి స్ప్రెడ్ అయిందా. సో అలా వాటి సైజ్ బట్టి, వాటి లక్షణాలు బట్టి అండ్ ఇంకెక్కడికైనా లోకల్గా స్ప్రెడ్ బట్టి మనకి స్టేజ్ ఉంటుంది. సో ఆ స్టేజ్ అనేది మనకి పెట్ సిటీ స్కాన్లో తెలుస్తుంది. సిటీ స్కాన్ అయినా చేసుకోవచ్చు. సపోజ్ పెట్ సిటీ అవైలబుల్గా లేదనుకోండి, సిటీ స్కాన్ అయినా చేసుకోవచ్చు. సిటీ స్కాన్ అంటే సిటీ మళ్ళీ లంగ్స్కి చేసుకోవాలి, అబ్డమెన్కి, పెల్విస్కి, మొత్తం బాడీ అంతా సిటీ చేయాలి. దాని బదులు పెట్ సిటీ అంటే ఏంటి అంటే, డిఫరెన్స్ బిట్వీన్ సిటీ అండ్ పెట్ సిటీ ఏంటి అంటే, సిటీలో మనకి ఓన్లీ అది ఎలాంటి గడ్డ అండ్ దాని క్యారెక్టరైజేషన్ మాత్రం చూపిస్తుంది. అదే పెట్ సిటీలో మనం ఒక ప్రత్యేకమైన డై ఇస్తాం, న్యూక్లియర్ డై అంటాం, FDG అనే డై ఇస్తాం. సో ఆ డై ఇచ్చినప్పుడు అది ఓన్లీ క్యాన్సర్ కణాలలో మాత్రమే వెళ్ళి మనకి ఒక ఇది చూపిస్తుంది. సో మామూలు గడ్డకి ఇది క్యాన్సర్ గడ్డకి సిటీలో గడ్డ అని చెప్తుంది, అంతేగాని అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది పెట్ సిటీ చెప్తుంది అనమాట. సో అందుకని క్యాన్సర్ పేషెంట్స్కి మనం ఈ పెట్ సిటీ అనేది అడ్వైస్ చేస్తాం. ఓకే మేడం, ఇప్పుడు మీరు మెడికల్ ఆంకాలజీతో పాటు మీరు ఒక మహిళ అన్నది అవన్నీ పక్కన పెడితే, మనము ఒక డాక్టర్గా పక్కన మీరు ఒక మహిళ అంటే, ఈ మహిళల్లో ఇటీవల కాలంలో ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తున్నాయి మేడం. కారణం ఏంటి అసలుకి? అందులో అన్మ్యారీడ్ ఉమెన్స్ ఎక్కువ వస్తున్నాయి అనేది మనం వినిపిస్తున్నాయి. ఎందుకు వస్తాయి అంటారు ఇవి? కాదు మామూలుగా అంటే ఆల్ ఓవర్గా చూసుకున్నా కూడా క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువైపోయిందండి. ఇంతకుముందు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం ఉన్నదానికి ఇప్పటికీ చూసుకుంటే ఏజ్ చాలా ముందుకు జరిగింది. ఇంతకుముందు 50+ వాళ్ళకే క్యాన్సర్ వచ్చేది, ఇప్పుడు 35-25 వాళ్ళకి కూడా క్యాన్సర్ చూస్తున్నాము, బ్రెస్ట్ క్యాన్సర్స్ చూస్తున్నాము. ఎందుకు అంటే చాలా కారణాలు ఉన్నాయి. అంటే ఇంతకుముందు మనం చెప్పుకునే కారణాలు ఏంటి అంటే, ఒకటి మహిళగా పుట్టడమే రిస్క్ ఆఫ్ క్యాన్సర్, ఓకే, బ్రెస్ట్ క్యాన్సర్. రెండోది మామూలుగా పెళ్ళి కాని వాళ్ళకి మీరు అన్నది ఎందుకు అంటే, యూజువల్గా పెళ్ళయి పిల్లలు పుట్టి పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే అప్పుడు ఏంటంటే ఆ టైం మొత్తం మనకి ఆ పిల్లలు ప్రెగ్నెన్సీ టైంలో అండ్ మనం బ్రెస్ట్ ఫీడింగ్ చేసే టైంలో మన బాడీలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, మహిళల బాడీలో అనే హార్మోన్స్ ఉంటాయి. సో ప్రొజెస్ట్రాన్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకు ఆ టైంలో. త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ప్రొజెస్ట్రాన్ మాత్రమే ఉంటుంది, త్రూ అవుట్ బ్రెస్ట్ ఫీడింగ్ ప్రొజెస్ట్రాన్ మాత్రమే ఎక్కువ ఉంటుంది. సో అలా మనం ఈస్ట్రోజన్ యొక్క ఎక్స్పోజర్ తగ్గించే కొద్దీ మన బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఈస్ట్రోజన్ ఎక్కువగా బాడీలో ఉంటే దట్ ఈస్ అ రిస్క్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్.
ఓకే, సో ప్రెగ్నెన్సీలో ఈస్ట్రోజన్ని తగ్గించేస్తున్నాం, ప్రొజెస్ట్రాన్ ఎక్కువ ఉంటుంది. బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ జరగదు, ప్రొజెస్ట్రానే ఉంటుంది. సో దానివల్ల మన ఎక్స్పోజర్ టు ఈస్ట్రోజన్ తగ్గుతుంది. సో దానివల్ల మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అండ్ రిస్క్ అనేది తగ్గుతూ వస్తుంది. సో పెళ్ళి కాకోకుండా, పిల్లలు లేకోకుండా, ఫీడింగ్ చేయకోకుండా ఉండే వాళ్ళకి ఏంటి అంటే దే ఆర్ మోర్ ఎక్స్పోజర్ టు ఈస్ట్రోజన్. అంటే వాళ్ళ లైఫ్లో ఈ ప్రొజెస్ట్రాన్ మాత్రమే ఉండి ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ లేని టైం లేదు. సో దే ఆర్ మోర్ ఎక్స్పోజ్డ్ అండ్ ఎర్లీగా మెనార్కీ వచ్చింది అనుకోండి, అంటే 9 years or 8 yearsకే పెద్ద మనుషులు అయిపోయారు అండ్ లేట్గా వెళ్ళిపోయాయి, ఆల్మోస్ట్ 50+ వరకు. అంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళు ఈస్ట్రోజన్కి ఎక్స్పోజ్ అయిన నెంబర్ ఆఫ్ ఇయర్స్ పెరుగుతాయి. సో దానివల్ల రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పెరుగుతుంది. ఇన్ ద సేమ్ వే ఒబేసిటీ, బాగా లావుగా ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సేమ్ ఒబేసిటీ వల్ల ఫ్యాట్ అనేది ఈస్ట్రోజన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ వల్ల మళ్ళీ వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఓవరాల్గా ద ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికి ఎక్కువ అంటే బాగా లావుగా ఉన్న వాళ్ళకి, పిల్లలు లేని వాళ్ళకి, బ్రెస్ట్ ఫీడింగ్ చేయని వాళ్ళకి, అండ్ అట్ ద సేమ్ టైం ముందలే పెద్ద మనిషి అయ్యి లేటుగా పోవడం. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. మెనోపాజ్ అంటే వాళ్ళకి మెనోపాజ్ అనేది లేట్గా వస్తాయి. సో ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళు ఈస్ట్రోజన్ మీద ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, అలాంటి వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి ఆడవాళ్ళలో. అంటే రొమ్ము క్యాన్సర్ వచ్చే ఖచ్చితంగా ఒక బ్రెస్ట్ తీసేయాల్సిందేనా మేడం, లేదంటే మెడిసిన్ తో దాన్ని బాగు చేసే అవకాశం ఉంటుందా? ఓన్లీ మెడిసిన్ సరిపోదు సార్, ఖచ్చితంగా సర్జరీ చేసుకోవాలి. కానీ రొమ్ము మొత్తం తీసేయాల్సిన అవసరం లేదు. ఓకే, పాతకాలంలో ఇంతకు ముందు అయితే రొమ్ముతో పాటు చెస్ట్ వాళ్ళు అక్కడ ఉన్న కండరాలు అన్ని తీసేసేవాళ్ళు పాతకాలంలో. ఆ తర్వాత ఏం చేశారు, కండరాలను వరకు ఉంచి రొమ్ము మాత్రమే తీసేయాలని చెప్పారు. బట్ ఇప్పుడు రేడియేషన్ మనకి యాడ్ అవ్వడం వల్ల, రేడియేషన్ ట్రీట్మెంట్ రావడం వల్ల ఏంటి అంటే రొమ్ము మొత్తం తీసేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ క్యాన్సర్ గడ్డ వరకు తీసేసుకొని మళ్ళీ అక్కడ రేడియేషన్ ఇస్తే రొమ్ము తీసేయకోకుండానే వాళ్ళకి ఆ కాస్మెటిక్గా వాళ్ళని సేవ్ చేస్తూ మనం ట్రీట్మెంట్ని కంప్లీట్ చేసుకోవచ్చు. మొత్తం మహిళల్లో ఎలాంటి క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్ ఒకటి, సర్వైకల్ క్యాన్సర్ ఒకటి అంటారు, ఇవి కాకోకుండా ఇంకా ఎలాంటి క్యాన్సర్స్ వస్తుంటాయి కదా? ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అండి. అంటే ఈ లోపల మన మౌత్లో టంగ్ కానీ లేదంటే పక్కన చిగురు దగ్గర కానీ, సో ఈ క్యాన్సర్స్ కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాము ఈ మధ్య కాలంలో. ఈ సర్విక్స్ వ్యాక్సినేషన్ కానీ, సర్విక్స్ క్యాన్సర్ మీద వచ్చిన అవగాహన వల్ల ఇప్పుడు ఏమైందంటే సర్విక్స్ క్యాన్సర్ డౌన్ అయిపోయింది. మీరు చూసుకుంటే ఇంతకుముందు ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉండేది, తర్వాత సర్విక్స్ క్యాన్సర్ ఉండేది, ఆ తర్వాత స్టమక్, అండ్ లాస్ట్లో ఎక్కడో ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ వచ్చాయి. ఇప్పుడు ఓరల్ క్యావిటీ క్యాన్సర్ అనేది సెకండ్ కామన్ మహిళల్లో కూడా. ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్, తర్వాత ఓరల్ క్యావిటీ, ఆ తర్వాతే సర్విక్స్ అయిందనమాట. ఎందుకు అంటే ఇప్పుడు సర్విక్స్ క్యాన్సర్ మీద అవగాహన పెరిగింది, వ్యాక్సినేషన్స్ అవన్నీ తీసుకుంటున్నారు. బట్ మనకి అంటే అర్బన్ ఏరియాస్లో ఓకే, కానీ మనం ఇంకా పల్లెల్లో చూసుకుంటే పెద్ద వయసు వాళ్ళందరూ ఇంకా నోట్లో అవి పెట్టుకుని ఉంటారు. అంటే ఆడవాళ్ళు కూడా వక్కాకు పెట్టుకుంటారు, పొగాకు పెట్టుకుంటారు, అవి అట్లానే పెట్టుకునే ఉంటారు. సో దానివల్ల ఏంటంటే కంటిన్యూస్ ఇరిటేషన్ జరుగుతుందండి ఇక్కడ ఆ పెట్టుకున్న దానివల్ల. సో ఆ పొగాకు, వక్కాకులో ఉండే కార్సినోజెన్స్ ఏవైతే ఉంటాయో అవి వెళ్ళి మనకి క్యాన్సర్ పెరగడానికి తోడ్పడతాయి అన్నమాట. సో వాళ్ళకి ఇక్కడే కాకుండా లంగ్ క్యాన్సర్స్ కూడా వస్తాయి. సో వాళ్ళకి ఎక్కడైనా ఈ మొహం దగ్గర హెడ్ అండ్ నెక్ అంటాం, అంటే ఓరల్ క్యావిటీ కానీ, గొంతుకు కానీ, లేదంటే లంగ్స్ వరకు కానీ, మనం అన్నం తినే పేగు ఉంటుంది, ఈసోఫేగస్ అంటాం, సో అన్న పేగు, అట్లా అన్ని చోట్లకి వాళ్ళు పెట్టుకునే ఆ ఒక్కాకు పొగాకు వల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్కి అసలు రకాలు ఏంటి మేడం, అసలు ఎందుకు వస్తుందంటారు? సర్వైకల్ క్యాన్సర్ అనేది 90%, 100 మందిలో 90 మందికి హెచ్పివి అనే వైరస్ వల్ల వస్తుంది. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనే దాని వల్ల వస్తుంది క్యాన్సర్ అనేది. మిగతా 10% ఏంటి అంటే అన్యూజువల్ సెక్షువల్ ప్రాక్టీసెస్. ఓకే, వాటి వల్ల అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ ఉండే వాళ్ళకి కానీ, లేదంటే అబ్నార్మల్ సెక్షువల్ ప్రాక్టీసెస్ చేసే వాళ్ళకి కానీ ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. బట్ 90% హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనే దానివల్ల వస్తుంది. సో అందుకనే ఇప్పుడు మనం ఈ హెచ్పివికి అగెయిన్స్ట్గా వ్యాక్సిన్ అనేది తీసుకొని వచ్చాము. సో ఆ వైరస్ని మనకి రాకోకుండా చేయడం వల్ల మనం ఆల్మోస్ట్ 90% క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయగలుగుతున్నాం. మహిళల్లో ఒక సర్వైకల్ క్యాన్సర్ కోసమే ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చాయి మేడం, లేకుండా బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ లేకుండా ఉండేది కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయా? లేవండి. అండ్ ఈ
ఈ హెచ్పివి అనేది ఓన్లీ మహిళలకే, ఓన్లీ సర్విక్స్కే అని కాదండి, అది తప్పు. హెచ్పివి వ్యాక్సిన్ అనేది మగవాళ్ళు కూడా వేసుకోవాలి, ఆడవాళ్ళు కూడా వేసుకోవాలి. అది ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ కాదు, 5 రకాల క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి. 1 సర్వైకల్ క్యాన్సర్ మహిళల్లో, 2 మేల్స్లో పెనిస్కి కూడా క్యాన్సర్స్ వస్తాయి మేల్స్లో. సో ఆ పెనైల్ క్యాన్సర్స్ కూడా ఈ హెచ్పివి వల్ల ఉంటాయి. సో దాన్ని ప్రివెంట్ చేస్తుంది మగవాళ్ళల్లో. దెన్ యానల్ క్యాన్సర్స్ అంటే మనం మోషన్కి వెళ్ళే జాగా దగ్గర, సో వాటి క్యాన్సర్స్ని ప్రివెంట్ చేస్తుంది. అండ్ 4th హెడ్ అండ్ నెక్ అని చెప్పాను, అంటే ఇప్పుడు మనం నోటి దగ్గర వచ్చే క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి హెచ్పివి వైరస్ వల్ల వస్తాయి. సో ఇలా ఈ హెచ్పివి వైరస్ వ్యాక్సిన్ అనేది ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఈ క్యాన్సర్లు అన్నిటినీ ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఈ వ్యాక్సిన్స్ తీసుకోవాల్సి ఉంటుంది మేడం? ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయా? అందుబాటులో ఉన్నాయి అన్ని చోట్ల. ఇప్పుడు యాక్చువల్గా గవర్నమెంట్ కూడా స్టార్ట్ చేసింది, వాళ్ళ స్కూల్లో పిల్లలందరికీ కూడా హెచ్పివి వ్యాక్సిన్ వేయిస్తున్నారు. సో వేయించుకోవడం మంచిది, అందరూ వేయించుకోవాలి. ఏజ్ గ్రూప్ వచ్చేసరికి 9 ఇయర్స్ నుంచి 26 ఇయర్స్ వరకు గవర్నమెంట్ ప్రకారం ఆ వ్యాక్సినేషన్ ప్రోటోకాల్ అనేది ఇచ్చింది. బట్ అప్ టు 45 ఇయర్స్ వరకు కూడా వేసుకోవచ్చు. ఓకే మేడం, ఒక్కసారి మీ దగ్గర క్యాన్సర్ పేషెంట్ వచ్చి మీరు బయాప్సీ చేసిన తర్వాత పెట్ సిటీ చేసి స్టేజ్ తెలుస్తుంది, ఏ స్టేజ్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఏ స్టేజ్ వారికి మీరు ఎలాంటి భరోసాని ఇస్తారు? స్టేజ్ 1, 2, 3, 4 మ్యాక్సిమం అన్ని క్యాన్సర్లలోనూ 4 స్టేజ్లే ఉంటాయి. ఈ 4 స్టేజ్ల్లో స్టేజ్ 1 అండ్ 2 అండ్ 3 3 నయం చేయగలమని చెప్తాం. కాకపోతే స్టేజ్ 1 అండ్ 2 ఆల్మోస్ట్ 80 to 85% వాళ్ళని క్యూర్ చేసేస్తాం. స్టేజ్ 3 వచ్చేసరికి డిపెండింగ్ ఆన్ ఎక్కడ క్యాన్సర్ అనే దాన్ని బట్టి కొన్నిసార్లు ఓన్లీ 40% 60% మాత్రమే క్యూర్ చేయగలం. మిగతా 40 మందికి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉండొచ్చు స్టేజ్ 3. స్టేజ్ 4 అయితే నయం చేసే అవకాశం లేదండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వల్ల, ఇంతకుముందు స్టేజ్ 4 క్యాన్సర్ అంటే 6 నెలల కంటే ఎక్కువ బతకడు అని చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు వచ్చిన మెడిసిన్స్ వల్ల, ట్రీట్మెంట్స్ వల్ల ఏంటంటే స్టేజ్ 4 వాళ్ళని కూడా 3-4 ఇయర్స్ వరకు మనం బతికించగలిగేలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే 3-4 ఇయర్స్ వరకు కూడా మనం వాళ్ళని బతికేలాగా అండ్ దట్టు మంచిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా ఉండేలాగా చేయగలుగుతున్నాం. సో క్యాన్సర్ పేషెంట్ మీ దగ్గరకు వచ్చినాక ఆ గడ్డలు అవన్నీ ఒక పరిస్థితి ఎక్కడ క్యాన్సర్ ఉందని, అంటే ఫస్ట్ ట్రీట్మెంట్ మనము సర్జరీ చేసి దాన్ని తొలగిస్తామా మేడం? సర్జరీ చేసి దాన్ని తొలగించి రేడియేషన్ ఇస్తామా, అంటే ఫస్ట్ మెడిసిన్స్తోనే మనము దాన్ని క్యూర్ చేయడానికి ప్రయత్నిస్తామా? అదేనండి, అది ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద పేగు అనుకుందాం, కోలాన్ క్యాన్సర్ అనుకుందాం. సో దానికి సంబంధించి క్యాన్సర్తో మన దగ్గరకు వచ్చారు అంటే వాళ్ళు ఎలా ప్రెజెంట్ అవుతారంటే లూజ్ మోషన్స్ అవడము, మోషన్లో బ్లడ్ వెళ్ళడము, లేదంటే రక్తం తగ్గిపోయిందని చెప్పి మనం ఏదో కొలనోస్కోపీ చేస్తే ఇలా అక్కడ అల్సర్ ఉంది క్యాన్సర్ అని తెలియడము అట్లా జరుగుతుంది. సో అలాంటి పేషెంట్ 1, 2, 3 స్టేజెస్లో ఏ స్టేజ్లో మన దగ్గరకు వచ్చినా ఫస్ట్ ఆపరేషన్ చేసేస్తారు. ఆపరేషన్ చేసిన తర్వాత మనం కీమోథెరపీ ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. అది ఈ కోలాన్ క్యాన్సర్కి సంబంధించి. సపోజ్ బ్రెస్ట్కి వచ్చింది అనుకోండి, బ్రెస్ట్ దగ్గర ఉన్న వాళ్ళు మన దగ్గరికి వచ్చారు. స్టేజ్ 1లో ఉన్న వాళ్ళకి కూడా దాంట్లో మళ్ళీ మనకి కొన్ని రకాలు ఉన్నాయి. అన్ని బ్రెస్ట్ క్యాన్సర్ సేమ్ కాదు, దానిలో మళ్ళీ బ్రెస్ట్ క్యాన్సర్లో 4 రకాలు ఉన్నాయి. సో ఏ రకం అనేది మనం టెస్ట్ చేస్తాం, బయాప్సీ చేసి బయాప్సీ మీద గడ్డలోనే అడ్వాన్స్డ్ టెస్ట్ ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అంటాం. ఇప్పుడు నేను చెప్పిన ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అట్లా కొన్ని రిసెప్టర్ ఎనాలిసిస్ అనేది చేస్తాం అన్నమాట. ఆ మాలిక్యులర్ బయాలజీ అంటాం. సో ఆ మాలిక్యులర్ బయాలజీలో ఏ టైప్ అని వస్తే దాన్ని బట్టి ఆ పేషెంట్కి ముందల ఆపరేషన్ అవసరమా, ముందల ఇంజెక్షన్స్ అవసరమా, లేదు అంటే ఇవి 3 చేసిన తర్వాత రేడియేషన్ ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టర్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ముందలే ఆపరేషన్ చేస్తాం. ఆపరేషన్ చేయగలిగే స్టేజ్లో ఉంటే 1-2 వరకు ఆపరేషన్ చేస్తాం. సో ఆపరేషన్ చేసేస్తాం. ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళకి మందులు కీమోథెరపీ ఇస్తాం. దాని తర్వాత మళ్ళీ హార్మోనల్ థెరపీ అనేది కూడా ఉంటుంది. అదే ఈ 2 నెగిటివ్ వచ్చి HER2 అని ఇంకొకటి ఉంటుంది రిసెప్టర్, అది పాజిటివ్ వస్తే వాళ్ళకి ముందల మందులు ఇస్తాం. ఎందుకంటే ఈ HER2 పాజిటివ్ వాళ్ళు చాలా బ్యాడ్ ప్రోగ్నోసిస్, వాళ్ళకి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని వాళ్ళకి మనం మందుల ద్వారా ఫస్ట్ సిస్టమిక్గా మనం క్యాన్సర్ని తగ్గించేసి ఆ తర్వాత ఆపరేషన్ చేసుకుని తర్వాత రేడియేషన్ లాంటివి చేసుకోవాలి. సో ప్రతి
చోట డిఫరెంట్. లివర్ క్యాన్సర్ అనుకోండి, లివర్ క్యాన్సర్కి అసలు సర్జరీ చాలా ఎప్పుడో కానీ చేయలేమన్నమాట. అంటే అంత ఎర్లీగా ప్రజెంట్ అయ్యేది చాలా చాలా రేర్గా చూస్తాం మనం. సేమ్ ప్యాంక్రియాస్లో వచ్చిందనుకోండి, ప్యాంక్రియాస్ క్యాన్సర్లో కూడా ఆల్మోస్ట్ మన దగ్గర 80% స్టేజ్ 4లోనే ప్రజెంట్ అవుతారు. ఓన్లీ 20% మాత్రమే ఎర్లీగా ప్రజెంట్ అవుతారు. సో ఎర్లీగా ప్రజెంట్ అయితే ఫస్ట్ సర్జరీ చేసేస్తాం, తర్వాత మందులు ఇస్తాం. స్టేజ్ 4లో ఉన్న పేషెంట్స్ అందరికీ ఓన్లీ మెడిసిన్సేనండి. స్టేజ్ 4లో ఎవరున్నా కూడా ఎవరికి యూజువల్గా సర్జరీస్ అడ్వైస్ చేయం. అందరికీ ఓన్లీ కీమోథెరపీతో మాత్రమే వాళ్ళ లైఫ్ని పోస్ట్పోన్ చేస్తాం తప్పితే యూజువల్గా సర్జరీ చాలా తక్కువ స్టేజ్ 4లో చేస్తూ ఉంటాం అన్నమాట. కీమోథెరపీ అనేది చాలా పెయిన్ఫుల్ అంటారు, నొప్పి ఎక్కువగా ఉంటుంది. కీమో అంటే ఇక ప్రమాదపు అంచుల్లో ఉన్నాడు అంటారనమాట. మనిషి అందవిహీనంగా తయారైపోతాడు, అసలుకి ఇక తెలిసిపోతుంది అనమాట. అది ఎందుకు అలాంటి కీమోథెరపీని ఎందుకు ఇస్తారు? మేము ఆల్మోస్ట్ సపోజ్ మా ఓపీడీకి ఒక పేషెంట్ వచ్చారంటే కనీసం గంట సేపు అన్నా వాళ్ళతో స్పెండ్ చేస్తామండి. ఎందుకు అంటే సేమ్ ఇదే, కీమో అంటే ఇంక అయిపోయినట్టే, మాకు కీమో వద్దు అంటే మేము వాళ్ళని ఆ స్టేజ్ నుంచి కన్విన్స్ చేసి మీరు కీమో తీసుకుంటే మీకుండే లాభాలేంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేయడానికి మాకు అంత టైం పడుతుంది. సో ఒక్కొక్క పేషెంట్తో మేము అంత టైం స్పెండ్ చేస్తాం వాళ్ళతో. ఎందుకు కీమో అండ్ అసలు కీమో అంటే ఏంటి? ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ అంటున్నాం. ఏంటి అంటే ఇట్ ఈస్ యాక్టింగ్ అగెయిన్స్ దట్ బ్యాక్టీరియా, యాంటీబయాటిక్. కీమో అంటే ఏంటి అంటే సైటోటాక్సిక్, అంటే సెల్కి టాక్సిసిటీ, అంటే క్యాన్సర్ సెల్ని చంపేసేదాన్ని కీమోథెరపీ, సైటోటాక్సిక్ థెరపీ అంటాం. సో ఈ కీమోథెరపీ అనేది ఎక్కడ సెల్ ప్రొలిఫరేట్ అవుతున్నా, ఎక్కడ ఏ సెల్ మల్టిప్లై అవుతున్నా దాని మీద వెళ్ళి పనిచేస్తుంది. దానికి ఇది క్యాన్సర్ కాదు అని తెలియదు. సో అది దాని పని ఏంటి, ఎక్కడైతే కణాలు పెరుగుతున్నాయో ఆ కణాలను వెళ్ళి చంపేయాలి. దట్ ఈస్ కీమోథెరపీ. సో మన బాడీలో ఏంటి అంటే కొన్ని సెల్స్ ఎప్పటికీ పెరగవు, అలానే స్టేబుల్గా ఉంటాయి. కొన్ని డ్యామేజ్ అయినప్పుడు పెరుగుతాయి, కొన్ని కంటిన్యూస్గా పెరుగుతూనే రీజనరేషన్ జరుగుతూనే ఉంటుంది. సో ఈ కీమోథెరపీ వల్ల ఏంటంటే క్యాన్సర్ కణాలే కాకుండా కంటిన్యూస్గా రీజనరేట్ అయ్యే నార్మల్ హెల్దీ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో అలా ఉండే సెల్స్ ఏంటి అంటే మెయిన్గా మన బ్లడ్ అనేది ఎప్పుడూ ఎవ్రీడే రీసైకిల్ అండ్ రీజనరేట్ అవుతూనే ఉంటుంది. సెకండ్, మన మౌత్ ఓరల్ క్యావిటీ నుంచి మనం మోషన్ పాస్ చేసే ఫుల్ GI ట్రాక్ట్ మొత్తం ఎప్పుడూ కంటిన్యూస్గా రీజనరేట్ జరుగుతూనే ఉంటుంది. హెయిర్ ఎప్పుడూ గ్రోత్ జరుగుతూనే ఉంటుంది. సో ఈ పార్ట్స్ అనేవి కీమో వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. అంటే మీరు కీమోథెరపీ తీసుకున్నప్పుడు కామన్గా చూసేవేంటి, జుట్టు ఊడిపోతుంది. అందరికీ ఆల్మోస్ట్ జుట్టు ఊడిపోయి గుండుతూ ఉంటారు. దెన్ ఏమీ తినలేమంటారు, వామిటింగ్స్ అంటారు, లూజ్ మోషన్స్ అంటారు, నోట్లో అంతా అల్సర్స్ అంటారు. సో ఇవంతా ఎందుకు అంటే ఆ పార్ట్ ఆఫ్ ద బాడీ మనకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మనకి కీమో వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చూస్తూ ఉంటాం. బట్ ఎందుకు తీసుకోమని చెప్తాము పేషెంట్కి అంటే, ఇప్పుడు కీమో అని భయపడి పేషెంట్ తీసుకోలేదనుకోండి. సపోజ్ నా దగ్గరికి స్టేజ్ 2లో ఒక పేషెంట్ వచ్చాడు, కీమోథెరపీ భయపడి నాకేం వద్దులే నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అని వదిలేసామనుకోండి ఆ పేషెంట్ని. ఒక 6 months తర్వాత స్టేజ్ 4లో వస్తాడు పేషెంట్. ఆ టైంలో మనం ఏమీ చేయలేము, మన చేయి దాటిపోయింది, ప్రాణాన్ని కాపాడలేము. స్టేజ్ 2లో మనం ఆ 6 months వాళ్ళు బాధపడినా ఓకే, వారికి ఫుల్ లైఫ్ ఇస్తున్నాం. ఓకే, సో ఆ 6 months కోసం భయపడాల్సిన అవసరం లేదు. క్యూర్ కోసం చేసే ట్రీట్మెంట్ వల్ల యూజువల్గా లైఫ్ రిస్క్స్ రావండి. అంటే పేషెంట్ చనిపోయే స్టేజ్ అయితే క్యూరేటివ్ ఇంటెంట్ ఆఫ్ ట్రీట్మెంట్స్కి రావు. అంటే స్టేజ్ 1, 2, 3లో ఉన్న పేషెంట్స్ కీమో వల్ల భయపడి ఆగిపోకూడదు, ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ 6 నెలలు ఏదో ఒకటి చేసి మా మోటివేషన్ ఉంటుంది, ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్కి ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్ లేకోకుండా మరీ బాధపడే స్టేజ్లో ఉండరు వాళ్ళు కీమో అంటే. సో దే డూ వెల్. ఇన్ఫ్యాక్ట్ ఏంటి అంటే కీమో తీసుకోకముందు తినలేకపోతారు. కడుపులోనో అన్నపేగులోనో క్యాన్సర్ ఉన్న వాళ్ళు అస్సలు ఏం తిన్నా వాంతి అయిపోతుంది, ఏది వాళ్ళకి లోపలికి వెళ్ళదన్నమాట. అలాంటి పేషెంట్స్ నేను కీమో స్టార్ట్ చేశాక బాగా తిని బరువు పెరుగుతారు. సో దే ఫీల్ దట్ డిఫరెన్స్. వాళ్ళు హ్యాపీగా కూడా ఉంటారు కీమో మీద. బరువు తగ్గిపోతూ నీరసంగా ఉండే వాళ్ళకి యాక్టివ్గా ఉంటారు. కీమో వల్ల ఒక 5 రోజులే ఉంటుంది సైడ్ ఎఫెక్ట్ అనేది. బట్ అదే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకపోతే కంటిన్యూస్గా పెయిన్ అనేది అలానే ఉంటూనే ఉంటుంది వాళ్ళకి. సో అందుకని కీమో వల్ల వచ్చే రిస్క్ కంటే బెనిఫిటే ఎక్కువ ఉంటుంది. సో ఇది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని మీకు ఇలా బాగుంటారు, మీకు నొప్పి తగ్గుతుంది. నొప్పితో వస్తారు వాళ్ళు, మనకి ఇలా ఉంది, నొప్పి ఉందో, ఆయాసంగా ఉందో, లేదంటే అన్నం తినలేకపోతున్నామో, వాంతులు
ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కీమో స్టార్ట్ చేయగానే క్లియర్ అయిపోతుంది. వాళ్ళకి నొప్పి ఫ్రీ ఉంటారు, అన్నం తినగలుగుతారు, తిరుగుతారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. కీమో అంటే ఇంట్లోనే ఉండాలని ఏం లేదు. కీమో తీసుకున్న తర్వాత వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళొచ్చు. టీచర్స్ ఉంటారు, దే గో ఫర్ దేర్ జాబ్. ఏదన్నా వేరే ఆఫీస్ వర్క్ ఉంటుంది, వాళ్ళు ఆఫీసులకు వెళ్తారు. ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏమీ లేదు, ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ఎ మిత్ దట్ కీమో తీసుకుంటే ఇంకంతే, కీమో వల్ల మనం ఇంకా బయటికి రాలేము అనేది ఒక మిత్. సో కీమో తీసుకుంటే ఇంకా పేషెంట్స్ బెటర్గా ఫీల్ అవుతారు. ఒక్కసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత మీరు మందులతోనో అలాంటి సర్జరీతోనో బాగు చేసి పంపించారు. చాలా హ్యాపీగా వాళ్ళ ముఖంలో చిరునవ్వులతో వాళ్ళ కుటుంబ ఇంటికి పంపిస్తారు అందరూ. తర్వాత మళ్ళా అది తలెత్తే అవకాశం ఉంటుందా క్యాన్సర్? ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది? రాకుండా చేసుకోవాలి, ఒకసారి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్తో బాగానక రాకుండా చేసుకుంటే పేషెంట్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? స్టేజ్ని బట్టి ఉంటుందండి. స్టేజ్ 1 ఆల్మోస్ట్ క్యూర్ అయిపోతారండి, మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం చాలా తక్కువ. స్టేజ్ 2లో అట్లీస్ట్ ఒక 10-15 మెంబర్స్కి వెనక్కి వచ్చే అవకాశం ఇంకా ఉండొచ్చు. స్టేజ్ 3 అయితే 40-50% క్యూర్ అవుతారు, ఇంకో 50% వాళ్ళకి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. స్టేజ్ 4 అయితే అసలు క్యూర్ అవ్వదు, అంటే వాళ్ళు అసలు క్యూర్ అవ్వరు, వాళ్ళు ఓన్లీ మనం కంట్రోల్లో పెడుతూ వస్తామన్నమాట. సో స్టేజ్ 1, 2, 3 వాళ్ళకి మనం క్యూర్ అయ్యేలాగా, నయం అయ్యేలాగా ట్రీట్మెంట్ ఇస్తాం. మీ ట్రీట్మెంట్ ఇప్పటితో అయిపోయింది అని చెప్తాం. కానీ వాళ్ళు ఫాలోఅప్స్కి రావాలి. ఎందుకు? ఈ అవకాశం ఉంది కాబట్టి. 5% అవకాశం ఉన్నా కూడా వాళ్ళు కంటిన్యూస్గా ప్రతి 3 మంత్స్కి ఒకసారి మా దగ్గరికి చెకప్ రావాలి. సో చెకప్కి వచ్చినప్పుడు ఏంటి అంటే మేము 3 మంత్స్కి ఒకసారి వాళ్ళ ఫిజికల్గా ఎగ్జామినేషన్ చేస్తాం. ఎక్కడైనా గడ్డలు ఉన్నాయా, మళ్ళీ ఎక్కడైనా బ్లడ్లో ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయా, బ్లడ్ టెస్టులు చేస్తాం, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. 6 మంత్స్కి ఒకసారి సిటీ స్కాన్స్ కానీ లేదంటే అల్ట్రాసౌండ్ స్కాన్ రూపంలో చెక్ చేస్తాం, లోపల ఎక్కడైనా మళ్ళీ ఎక్కడైనా గడ్డలు పెరుగుతున్నాయా, క్యాన్సర్ ఏమన్నా మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉందా లేదా అని చెప్పి. సో ఇలా 5 years వరకు వాళ్ళని ఫాలోఅప్కి రమ్మని చెప్తాం. లైఫ్ స్పాన్ మాత్రం పెంచగలుగుతాం, అంటే 1, 2, 3 క్యూర్ చేయగలుగుతాం, కానీ వాళ్ళకి వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫాలోఅప్స్లో పెడతాం. ఇప్పుడేం మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం స్టేజ్ 3 వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళని క్లియర్గా చెప్తాం, మీరు వచ్చి చెకప్స్ చేసుకుంటూ ఉండాలి, మళ్ళీ ఎక్కడన్నా ఏదన్నా గడ్డలాగా వచ్చినా కూడా మళ్ళీ దాన్ని తొందరగా మనం గుర్తిస్తే క్యూర్ చేయగలుగుతాం. సో అందుకని వాళ్ళు రావాలి, చెకప్ చేసుకోవాలి. మనం ఏదన్నా ఇమీడియట్గా ఏదన్నా చిన్నగా ఉన్నప్పుడే మనం గుర్తించామనుకోండి, సో దాన్ని మళ్ళీ క్యూర్ చేసేసచ్చు, మళ్ళీ నయం చేసే ట్రీట్మెంట్ చేయొచ్చు. వాళ్ళు మన దగ్గరికి ఇంకా నా ట్రీట్మెంట్ అయిపోయింది అని రాకోకుండా ఎప్పుడో మళ్ళీ ఏదో బాగా ఇబ్బంది వచ్చినప్పుడు వస్తే అప్పటికి ఆల్రెడీ స్టేజ్ 4కి వెళ్ళిపోయి ఉంటారు. సో అందుకని ప్రతి పేషెంట్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఆ డాక్టర్ దగ్గర 3 మంత్స్కి ఒకసారి 6 మంత్స్కి ఒకసారి చెకప్లకు వస్తూ ఉండాలి. దానివల్ల ఏంటి అంటే మళ్ళీ మనం గుర్తించడానికి, ఎర్లీగా గుర్తించడానికి మనకు అవకాశం ఉంటుంది. మళ్ళీ వెనక్కి వచ్చినా కూడా దానివల్ల మళ్ళీ నయం చేసుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ థింగ్. ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్లో ctDNA అంటాం, అంటే ట్యూమర్ DNA సెల్స్ ఉంటాయన్నమాట. సో అవి బ్లడ్లో చెక్ చేస్తున్నారు, అంటే మనకి మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మైక్రోస్కోపిక్గా ఆ DNA ద్వారా తెలుసుకోవాలి అనే పద్ధతి అనేది వస్తుందన్నమాట. అది ఇంకా అన్ని చోట్ల చేయట్లేదు, ఇన్ నియర్ ఫ్యూచర్ వస్తుంది. ఇప్పుడేంటి ఓన్లీ సిటీ స్కాన్లు చేసి గడ్డగా వచ్చిన తర్వాత గుర్తిస్తున్నాం. బట్ ఈ ట్యూమర్ DNA సెల్స్ అనేవి ఏంటి అంటే ఇంకా అసలు స్టార్ట్ అవ్వక ముందలే వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది అనేది మైక్రోస్కోపిక్ లెవెల్లోనే మనం తెలుసుకుని ముందే మనం యాక్ట్ చేసి వాళ్ళకి రాకోకుండా చేసే పద్ధతి ద్వారా మనం చేసుకోవచ్చు. సో అలా దే ఆర్ కమింగ్ అప్, చాలా రీసెంట్ అడ్వాన్సెస్ అవన్నీ వస్తున్నాయి. ప్రతి జబ్బుకి కావచ్చు, ప్రతి చికిత్సకి, ప్రతి సర్జరీకి ఒక అంచనా ఉంటుంది కూడా. అంచనా వ్యయం ఇంత ఉండవచ్చు, ఇంత నుంచి ఇంత ఖర్చు కావచ్చు. ఒక అంచనా లేనిది, ఒక లెక్క పక్కా లేనిది ఏదంటే క్యాన్సర్ ఒక్కటే. ఎంత అవుతుందో తెలియదు, ఎంత వరకు పోతారు, వాడి గుండె అయిపోతుంటది, అయినా ఏమి చేయలేము. ఎందుకు మేడం అంత కాస్ట్లీ ఉంటుంది ట్రీట్మెంట్? సరే, కొన్ని ఆసుపత్రులు అంత కాస్ట్లీగా డబ్బులు తీసుకుంటున్నా ఈ రోజుకి కూడా కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో జెనరిక్ మందులు వాడుతున్నారు అనేది ఒక పెద్ద కంప్లైంట్. దాని గురించి ఏం చెప్తారు? అంటే ఈ జెనరిక్ మందులు అనేది ఏంటి అంటే అండి, ఇప్పుడు మీరు మీరు కాస్ట్ గురించి మాట్లాడుతున్నాం, జెనరిక్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఇదే కాస్ట్ లో జెనరిక్ వాడుతున్నారు, మంచి మెడిసిన్ కాకుండా. అలా ఏం లేదండి, అలా ఇంత కాస్ట్లో జెనరిక్ మందు అనేది అసలు ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ప్యూర్ క్యాన్సర్ మెడిసిన్స్లో అట్లీస్ట్ వస్తాయి. సపోజ్ మనం ఇమ్యూనోథెరపీ గురించి ఫైనాన్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇమ్యూనోథెరపీ గురించి మాట్లాడుకుందాం. సో ఇమ్యూనోథెరపీ అనేది కోట్లలో ఖర్చు అవుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు ఒక ఇంజెక్షన్ కాస్ట్ ఒకసారి ఒక రోజు
తీసుకునే ఇంజెక్షన్ కాస్టే 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉండే మెడిసిన్స్ ఉన్నాయి ఒక్క సింగిల్ డోస్. అలాంటిది పేషెంట్ సంవత్సరాల తరబడి తీసుకోవాలి. ఓకే, సో ఇలాంటి మెడిసిన్ ఏంటి అంటే ఒకటే మెడిసినే ఉంటుంది, ఒకటే రకమే ఉంటుంది, దానికి ఇంకొక బ్రాండ్ కూడా ఉండదు. అంటే ఒక కంపెనీ ప్రొడక్షన్తో వచ్చిన మెడిసినే, ఇంకా వాళ్ళకి 20 years 30 years వాళ్ళ పేటెంట్ రైట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ కంపెనీదే వాడతాం. ఓకే, దానికి నకిలీ మందులు కానీ అట్లాంటివి ఏమీ లేవు అసలు ఇంకా ఎక్కడ. సో అందుకని దెర్ ఈస్ నథింగ్ లైక్ జెనరిక్. ఇలాంటి కాస్ట్లీ మెడిసిన్స్లో అలాంటి జెనరిక్ అనేవి ఎక్కడ ఏమీ లేవు. ఓకే, సో అందుకని జెనరిక్ అంటే ఏంటి, ఆర్ తక్కువ కాస్ట్వి వాడడం అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు ఇమ్యూనోథెరపీ మెడిసిన్ ఫస్ట్ ఏదైనా ఒక రీసెర్చ్ మాలిక్యూల్ బాగా ట్రయల్స్ అన్నీ చేసి మనకి మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఏ కంపెనీ అయితే రీసెర్చ్ చేసి మన మాలిక్యూల్ని బయటికి తీసుకుని వస్తారో వాళ్ళకే ఒక 30-40 years వరకు రైట్స్ ఉంటాయి. వేరే ఏ కంపెనీ ఆ మెడిసిన్ని ప్రొడక్షన్ చేయదు. సో అందుకని కాస్ట్ చాలా హైగా ఉంటుంది వాళ్ళకి. ఇదే మెడిసిన్ అనేది వాళ్ళ పేటెంట్ రైట్స్ అయిపోయిన తర్వాత మిగతా కంపెనీస్ అన్నీ కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాయి సేమ్ మాలిక్యూల్తో. సో చాలా ప్రొడక్షన్ పెరిగే కొద్దీ కాస్ట్ తగ్గుతూ వస్తుంది. సో అలా మనకి 2 lakhs ఉన్న మెడిసిన్ వీ కెన్ గెట్ లేటర్ ఆన్ ఆ రైట్స్ అయిపోయిన తర్వాత 30,000 40,000 కూడా మనకి దొరకచ్చు. సో అలా మెడిసిన్స్ డిఫరెంట్ కంపెనీస్ ప్రొడ్యూస్ చేసే కొద్దీ తక్కువ కాస్ట్ మెడిసిన్ వస్తుంది. కానీ దట్ ఈస్ నాట్ జెనరిక్ మెడిసిన్. ఈ తక్కువ కాస్ట్కి మనం ప్రొడ్యూస్ చేసే వాళ్ళు కూడా ట్రయల్స్ చేయాలి. అంటే ఫస్ట్ రిలీజ్ అయిన మెడిసిన్కి మేము రిలీజ్ చేసే మెడిసిన్కి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి రిజల్ట్స్, మావి కూడా అదే విధంగా పనిచేస్తాయి అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకుంటేనే డాక్టర్స్ వాడతారు, లేదు అంటే వాడరు. బికాస్ వీ డోంట్ నో ద ఎఫికసీ. అది తక్కువ కాస్ట్కి ఇస్తున్నారు కదా అని నేను పేషెంట్ అది పని చేస్తుందా లేదా అనేది నాకు తెలియదు కదా. సో ఓన్లీ ద మెడిసిన్స్ విచ్ హ్యావ్ ద ప్రూఫ్ దట్ ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ద ఒరిజినల్ మాలిక్యూల్ అనే లాంటివే మనం యూజ్ చేస్తాం. స్టేజ్ 4కి వస్తే ఇక స్పాన్ పెంచగలం కానీ తగ్గించలేము, వాళ్ళని బతికించడం డైరెక్ట్ చెప్తున్నారు. ఈ రోజుకి కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు మా దగ్గరికి రండి, హ్యాపీగా వెళ్ళండి, ఏ స్టేజ్ ఉన్నా పర్వాలేదు మా దగ్గరికి రండి అనేసి హైదరాబాద్ లాంటి మహానగరంలో ఉన్న కార్పొరేట్ ఆసుపత్రులు సగం చచ్చిన వాడిని పూర్తిగా చంపే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి ప్రయత్నాలు కిమ్స్ సగర్లో ఉంటాయా? అస్సలు లేవండి. సో ఇప్పటి వరకు మీరు నాతో మాట్లాడిన దాన్ని బట్టే మీకు తెలియాలి. ఓకేనా, మాకు ఆ ఎంపతి టువర్డ్స్ ద పేషెంట్ ఉంటుంది. మీరు అన్నట్టు మేబీ వేరే డిపార్ట్మెంట్స్ ఎలా పనిచేస్తాయో కార్పొరేట్స్లో తెలియదు, కానీ క్యాన్సర్ అంటేనే పాపం వాళ్ళు వచ్చి వాళ్ళు చాలా బాధలు ఏడుస్తారు మా దగ్గరికి. దే ఫీల్ అస్ లైక్ దర్ ఫ్యామిలీ. అంటే వాళ్ళకున్న ప్రతి బాధ చెప్పుకుంటారు, ఫైనాన్షియల్ దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీలో ఉండే. క్యాన్సర్ అనేది ఒక పేషెంట్ని కాదు, ఒక కుటుంబంని ఎఫెక్ట్ చేస్తుంది. ఎలా అంటారా, ఆ ఇంట్లో పనిచేసి డబ్బులు సంపాదించే మనిషి ఒక పేషెంట్ని ట్రీట్ చేయాలంటే పని మానుకుని ఆ పేషెంట్ చుట్టూ తిరగాలి. మా ట్రీట్మెంట్ ఒక రోజుతో అయిపోయేది కాదు, ఒక 10 రోజులతో అయిపోయేది కాదు. ఇట్ గోస్ ఆన్ మంత్స్, అంటే 6 నెలలు, సంవత్సరము జరుగుతూనే ఉంటుంది ట్రీట్మెంట్ అనేది. సో ఆ పేషెంట్ కోసం ఇంట్లో ఎవరైతే ఫుడ్ ఎర్నింగ్, బ్రెడ్ ఎర్నింగ్ పర్సన్ ఉంటారో తిరుగుతూ ఉండాలి. దానివల్ల ఎకనామికల్గా డౌన్ అయిపోతారు. సెకండ్ థింగ్, మల్టిపుల్ బయట నుంచి ఎవరో ఒకళ్ళు వస్తారు, ఏదో కమెంట్ చేస్తారు, అలా అంటారు, ఇలా అంటారు, మీరు అసలు మా దగ్గర ఉండకూడదు అంటారు. ఇట్లా సోషల్గా కూడా వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. సో దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ వాళ్ళకి జరిగే ప్రాబ్లమ్స్. ఇన్ని ప్రాబ్లమ్స్లో కూడా మేము వాళ్ళని పట్టుకుని వాళ్ళని మోటివేట్ చేసి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎవరేమన్నా కానీ డోంట్ వరీ, యూ విల్ బీ ఫైన్, మీరు ట్రీట్ అవుతారు, క్యూర్ అవుతారు అని చెప్పి మేము వాళ్ళని చేసే ప్రయత్నంలో ఇంకా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం అనేది చాలా చాలా ఇట్ ఈస్ లైక్ హ్యూమన్ కాని వాళ్ళే చేస్తారండి అవి. ఓకే, బికాస్ అంత ఎంపతితో మేము పేషెంట్ని ట్రీట్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ వై మనీ కాస్ట్ ఆఫ్ మెడిసిన్ ఎక్కువ ఉంది అంటే ఆ మెడిసిన్ వాడుకుంటే వాళ్ళు 100% నయం అవుతారు, తగ్గుతుంది అంటే వి డెఫినెట్లీ అడ్వైజ్ దెమ్ టు గో. మీరు ఇది వాడుకోండి. ఒక పేషెంట్ వస్తే వాళ్ళకున్న ఆప్షన్స్ అన్నీ ఇవ్వాలండి, బెస్ట్ నుంచి లోయెస్ట్ ప్రైస్ వరకు అన్ని ఆప్షన్స్ ఇవ్వాలి. మీకు ఇమ్యూనోథెరపీ వాడితే మీ లైఫ్ స్పాన్, సపోజ్ స్టేజ్ 4 మీరు అంటున్నారు, సో ఇమ్యూనోథెరపీ వాడితే లైఫ్ స్పాన్ 3 to 4 years వరకు పెంచుతాం. కీమో వాడితే 1 year 1.5 year వరకు పెంచుతాం. కీమో కంటే లెస్సర్ కొన్ని ఉంటాయి, ఓకే, ఓరల్ మెట్రోనామిక్ థెరపీ అట్లా, అవి వాడితే ఒక 6 to 9 months మాత్రమే. కాస్ట్ ఇలా ఉంటుంది, ఇవి వాడితే మీకు కాస్ట్ ఉంటుంది, బెనిఫిట్ ఉంటుంది. వీ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టు ద పేషెంట్. వాళ్ళు దేనికి యాక్సెప్ట్ చేస్తారో అదే ఇస్తాం, కానీ వీ డోంట్ ఫోర్స్ దెమ్ టు టేక్ దిస్. వాళ్ళు డబ్బులు పెట్టుకోలేకపోతే మీరు లోన్ తెచ్చుకోండి, ఆస్తులు అమ్ముకోండి, ఇమ్యూనోథెరపీనే తీసుకోండి అని మేము చెప్పం. వీ ఓన్లీ టెల్ దీస్ ఆర్ ద ఆప్షన్స్, విచ్ ఎవర్ ఈస్ అఫోర్డబుల్ యూ కెన్ గో ఫర్ దట్. సో వాళ్ళ అఫోర్డబిలిటీని బట్టి వాళ్ళు తీసుకుంటారు.
చాలా మంచి విషయం చెప్పారు మేడం. అసలు అది వినడానికే చాలా ఇదిగా ఉంది పేషెంట్‌లకి. యాహ్! అట్లా తీసుకుంటే మనకు ఖర్చుల పరంగా తీసుకుంటే చాలా ఎక్కువే ఉంటది చాలా మేడం అది. ఉంటదండి. ఇప్పుడేంటంటే కీమోథెరపీ అయినా కూడా మినిమమ్ కూడా చేసుకోలేని వాళ్ళు ఉంటారు. అంటే డైలీ లేబరర్స్ వాళ్ళు ఆ రోజు పని చేస్తే గాని వాళ్ళకి రోజు గడవదు. అలాంటి వాళ్ళకి కూడా క్యాన్సర్‌లొస్తాయి. ఇట్స్ నాట్ దట్ అలాంటి వారి కోసమే ప్రభుత్వం ప్రవేశపెట్టింది యాహ్! ఎన్టీఆర్ వైద్య వైద్య సేవ. సేవ. అవునండి. ఎన్టీఆర్ వైద్య సేవ అనేది ఒక వరంలా కిమ్స్ సవేరాలో కూడా ఉందన్నమాట. అవునండి. అవునండి. అయితే ఇక్కడ డబ్బున్న వారు వస్తుంటారు. మీరు బీపీఎల్ వాళ్ళు వస్తుంటారు అనమాట. ఎన్టీఆర్ అవును. వైద్య సేవ కింద ట్రీట్మెంట్ తీసుకొని. అవును. అంటే క్యాన్సర్‌కి సంబంధించి డబ్బున్న ఎవరైనా మీ దగ్గరికి వస్తే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ట్రీట్మెంట్ తీసుకునే వారికి ఒకేలా చికిత్స ఇస్తారా? ఒకటే మెడిసిన్ వాడతారా? లేదంటే డబ్బు పెట్టి వైద్యాన్ని కొనుక్కునే వాళ్ళతో ఒక రకం ట్రీట్మెంట్ ఇస్తారా? కీమోథెరపీ అదే చెప్పాను గదా! ఇప్పుడు ఇమ్యునోథెరపీ అనేది అసలు మనకి ఎన్టీఆర్ వైద్య సేవలో లేదు. ఆ లేదు. ప్రొవిజనే లేదు. కొన్ని టార్గెటెడ్ థెరపీస్, కాస్ట్‌లీ మెడిసిన్స్ ఏవి మనకి ఎన్టీఆర్ వైద్య సేవలో ఆ ప్రొవిజన్ లేదు. సో, డబ్బులు పెట్టుకోగలిగే వాళ్ళు ఇమ్యునోథెరపీ ఆప్షన్ ఉన్నవాళ్ళు ఇమ్యునోథెరపీ తీసుకుంటాను అంటే వాళ్ళకి ఇమ్యునోథెరపీ వస్తుంది. అదే డబ్బులు లేని వాళ్ళు ఇమ్యునోథెరపీ తీసుకోలేరు కాబట్టి వాళ్ళకి కీమోథెరపీ ఒక్కటే వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది. ఇదే కీమోథెరపీ సపోజ్ ఎన్టీఆర్ కార్డ్ లేదు అనుకుందాం. వాళ్ళకి ఆ ప్రొవిజన్‌లో ట్రీట్మెంట్ చేసుకునే అర్హత వాళ్ళకి లేదు. సో, ఇద్దరు పేషెంట్స్ ఉన్నారు. ఇద్దరికీ కీమోథెరపీ ఇవ్వాలి. వీళ్ళకి కీమోథెరపీనే వాళ్ళకి ఒకళ్ళకి ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో తీసుకునే అవకాశం ఉంది. ఇంకొకళ్ళు ఓన్లీ డబ్బులతోనే ఇన్స్యూరెన్స్‌తో తీసుకునే అవకాశం ఉంది. ఇద్దరికీ వాడే మందులు సేమ్ ఉంటాయండి. సో, వీళ్ళకి కానీ, వాళ్ళకి కానీ మనకి ఎన్టీఆర్ వైద్య సేవ కాబట్టి తక్కువ రకంవో, పని చేయనివో ఇవ్వడమో, వాళ్ళకి ఎక్కువ రకం అలాంటి విభేదాలేమీ లేవు. ఇద్దరికీ ఒకవేళ ఒకే మందు ఇవ్వాలి వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే వాళ్ళైనా, వీళ్ళైనా ఒకటే మందే వాడతాం. ట్రీట్మెంట్ కావచ్చు, పలకరింపులు కావచ్చు ఎలా ఉంటాయి కిమ్స్ సవేరాల ఎన్టీఆర్ వైద్య సేవ కింద చికిత్స చేసుకునే వాళ్ళకి పలకరింపులు, చిరునవ్వుతో పలకరించడము ఎలా ఉంటుంది? అదే డబ్బున్న వారు హ్యాపీగా ఏసీ గదుల్లో ఉంటారు కదా! వాళ్ళతో ఎలాంటి పలకరింపులు ఉంటాయి? మాకే విభేదాలు లేవండి. ఆ! ఎవ్వరైనా ఒకటే. అందరూ మా పేషెంట్‌లే. ఓకే. ఆ! వి ట్రీట్ దెమ్ లైక్ అవర్ ఓన్ ఫ్యామిలీ. హ్మ్. వాళ్ళు మనీతో గాని, ఎకనామిక్‌తో గాని సంబంధం లేదు. మాకు వాళ్ళకి ఉన్న రిలేషన్‌షిప్ ఈస్ లైక్ ఎ డాక్టర్ అండ్ పేషెంట్ రిలేషన్‌షిప్. దానికి మనీతో సంబంధమే లేదు. సో, వి ట్రీట్ ఎవ్రీవన్ సేమ్. అందరి బాధల్ని ఒకేలానే ట్రీట్ చేస్తాం. అందరికీ మా ఫోన్ నంబర్స్ ఇస్తాం. డబ్బున్న వాళ్ళకిచ్చి, డబ్బు లేని వాళ్ళకి ఇవ్వలేకపోవడం అనేం లేదు. క్యాన్సర్‌లో ఇప్పుడు ఒక పేషెంట్‌కి ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చి, వాళ్ళ ఊర్లో ఏదైనా డాక్టర్ దగ్గరికెళ్తే, "మాకు సంబంధం లేదయ్యా, మిమ్మల్ని మేము ట్రీట్ చేయం. మీ డాక్టర్ దగ్గరికెళ్ళండి" అంటారు. అర్ధరాత్రి పూట ఆ ప్రాబ్లమ్ వస్తే ఆయన ఎక్కడికని పరిగెడతారండి? సో, వైద్య సేవలో తీసుకునే పేషెంట్ అయినా, ఇన్స్యూరెన్స్‌లో తీసుకునే పేషెంట్ అయినా, మేము ఆల్వేస్ ఆన్ కాల్, ఆన్ ఫోన్ అవైలబుల్ ఉంటాము. ఒకేలానే ట్రీట్ చేస్తాము. ఏ ఇబ్బందొచ్చినా మేము వాళ్ళకి ఫోన్స్‌లోనూ ఆన్సర్ చేస్తాము. పలానా ట్రీట్మెంట్ తీసుకొని పొద్దున్నే రండి అని చెప్తాం. లేదంటే ఇమ్మీడియేట్‌గా ఎమర్జెన్సీ ఉంటే ఎమర్జెన్సీగా వచ్చేసేయండి మేము చూసుకుంటాం అని చెప్తాం. సో, మాకు ఆల్ పేషెంట్స్ ఆర్ ఈక్వల్. దే ఆర్ పేషెంట్స్ టు అస్ అంతే. నాట్ రిలేటెడ్ టు మనీ. ఆంకాలజీ డిపార్ట్మెంట్‌లో మీకు ఎన్నేళ్ల సర్వీస్ ఉంది మేడం? నేను చేసింది పాస్ ఔట్ అయింది 2020లో అండి. సో, ఆ! అప్పటి నుంచి ఇప్పటి వరకు సవీరా హాస్పిటల్‌లోనే ఉన్నానండి. సో, అంటే టోటల్ 20, 20 6 ఇయర్స్ అండి. 6 ఇయర్స్ మీకు ఎక్స్‌పీరియన్స్. అవును. ఈ 6 ఇయర్స్‌లో ఎన్ని కేసులు చూసి ఉంటారు? మీ యొక్క సక్సెస్ రేషియో ఎంత ఉందంటే ఏం చెప్తారు? దీంట్లో సక్సెస్ రేషియో ఏం లేదండి. ఆ! ఎందుకు అంటే సక్సెస్ అనేది ఎప్పుడవుతదంటే ఓన్లీ క్యూర్ చేసే డిపార్ట్మెంట్ మాత్రమే మీరు సక్సెస్ అడగాలి. అంటే కార్డియాలజీ ఉందనుకోండి. కరెక్ట్. సో, వాళ్ళని మీరు సక్సెస్ రేట్ అడగొచ్చు. అంటే ఎన్ని యాంజియోగ్రామ్స్ సక్సెస్ అయ్యాయి, ఎన్ని ఫెయిల్ అయ్యాయి అనేది మీరు అడగొచ్చేమో మీరు. మా డిపార్ట్మెంట్‌లో సక్సెస్ డిపెండ్స్ ఆన్ వాట్ స్టేజ్ దే ఆర్ ప్రెజెంటింగ్ టు అస్. ఇప్పుడు ఒక పేషెంట్ స్టేజ్ 4లో వస్తే, ఆ పేషెంట్‌ని నేను ఎంతకాలం బతికించగలను అంటే మీరు అనే సక్సెస్ అనేది స్టేజ్ 2 వాళ్ళని కూడా బతికించవచ్చు అంటారు. కొన్ని ఆసుపత్రుల్లో ఆ స్టేజ్ స్టేజ్‌లో 3 వెళ్ళినా కూడా కూడా బతికించొచ్చండి. డాక్టర్ల పర్యవేక్షణ సరిగ్గా లేకోకుండా, ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోతే అది ముదిరి స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3, స్టేజ్ 4కి పోయి మరణించే అవకాశం ఉంటుందన్నమాట. అవునండి. అంటే అవును. స్టేజ్ 2లో వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా పరీక్షించి ఒక హ్మ్. నియంత్రించే ఇది కూడా డాక్టర్ల చేతిలో ఉంటుంది. కొన్ని ఆసుపత్రుల్లో పెద్దగా పట్టించుకోరు, వస్తుంటారు, పోతుంటారు. అలాంటి వారు స్టేజ్‌లు దాటి అక్కడే చనిపోతారు. ఆ దశలోకి వచ్చినప్పుడు మీ సక్సెస్ రేట్ అడుగుతున్నాను. 100% అండి. వి అదే. షుడ్ నాట్ మేక్ ఎ పేషెంట్ స్టేజ్ 4 దగ్గరకొచ్చిన పేషెంట్‌ని మనం ట్రీట్మెంట్ చేయక స్టేజ్ 4కెళ్లారంటే వి ఆర్ డెఫినెట్‌లీ ఫెయిల్యూర్. ఓకే. అసలు దానిలో పర్సెంటేజే లేదు. ఐ యామ్ ఫెయిల్యూర్ అంతే. Yeah. సో, ఎనీ పేషెంట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్‌లో నా దగ్గరకొస్తే ఆ పేషెంట్‌ని 100% నేను క్యూర్
చేయాలి అండ్ క్యూర్ చేసే విధంగానే ట్రీట్మెంట్ చేయాలి. అండ్ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత ఫాలో అప్లో లైక్ 2 years తర్వాత 3 years తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ నాట్ మై ఫెయిల్యూర్. ఓకే, అది ఆ క్యాన్సర్ బట్టి కొంతమంది డెఫినెట్గా రిలాప్స్ అవుతారు. సో దాన్ని బట్టి కూడా మనం ఫెయిల్ అయ్యాము అనేది కాదు, ఆ క్యాన్సర్ అంత బ్యాడ్గా ఉంది కాబట్టి వెనక్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వచ్చింది. ఓకే, అంతేగాని దిస్ ఈజ్ నాట్ అబౌట్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. ఒక స్టేజ్ 2 పేషెంట్ వచ్చి నేను ట్రీట్ చేయడం వల్లనో నేను సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోవడం వల్లనో ఆ పేషెంట్ ప్రోగ్రెస్ అయ్యారు అంటే దెన్ ఐ విల్ బి ఎ ఫెయిల్యూర్. బట్ అలా కాకోకుండా మనం చేయాల్సింది 100% మనం ఇచ్చి బట్ స్టిల్ పేషెంట్ వెనక్కి రిలాప్స్ అయ్యారు అంటే దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద మాలిక్యులర్ బయాలజీ ఆఫ్ ద క్యాన్సర్. అంటే అవి ఆ క్యాన్సర్ తత్వమే అట్లా ఉన్నట్టుగా మనం తీసుకోవాలి. అందుకనే ఏ స్టేజ్లో అయినా కూడా స్టేజ్ 1 వాళ్ళకైనా 5% రిస్క్ ఉంటుంది వెనక్కి వచ్చే అవకాశం. బట్ స్టిల్ ఏంటంటే ఆ 95%ని మనం లూజ్ అవ్వకూడదు. వీ హ్యావ్ టు డూ అవర్ బెస్ట్ టు ద పేషెంట్. అందుకని ఎవరికి ముందల కీమో ఇవ్వాలి, ఎవరికి ముందల సర్జరీ చేయాలి, ఎవరికి ముందల రేడియేషన్ ఇవ్వాలి అనే దాన్ని బట్టే మన సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఏది చేయాలో అది చేస్తేనే పేషెంట్ 100% క్యూర్ అవుతారు. అలా చేయాలి అంటే మనం ప్రాపర్గా గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి. మన దగ్గర అన్ని డిపార్ట్మెంట్స్ ఉండాలి, మెడికల్, సర్జికల్, రేడియేషన్ అందరూ డిస్కస్ చేసుకుని దిస్ ఈస్ బెస్ట్ అనే ట్రీట్మెంట్ పేషెంట్కి ఇవ్వాలి. ఇక్కడ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఏ స్టేజ్లో వచ్చి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 కాపాడగలుగుతాం, స్టేజ్ 4 కాపాడలేము. అంటే స్టేజ్ 1 to స్టేజ్ 3 వాళ్ళ ట్రీట్మెంట్ సమయంలో ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి వాళ్ళు? అంటే ఫుడ్ కావచ్చు, వాళ్ళ వ్యవహార శైలి కావచ్చు, ఇవన్నీ ఎలా ఉండాలి? స్టేజ్ 4 వాళ్ళు ఎలా ఉండాలి? స్టేజ్ అంటే 1, 2, 3, 4 అంటే డిఫరెన్స్ ఏం లేదు. 3 వాళ్ళు ఇలా ఉండాలి, 4 వాళ్ళు ఇలా ఉండాలి అనే డిఫరెన్స్ ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళు దే హ్యావ్ టు మెయింటైన్ హెల్దీ ఫుడ్ అండి. అంటే క్యాన్సర్ ప్రివెన్షన్కి కూడా చెప్పేది అదే. జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, బయట ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, పికిల్స్ ఊరగాయలు అవాయిడ్ చేయాలి. అంటే స్పైసీ అలాగని నాన్ వెజ్ తినొద్దని చెప్పము, తినొచ్చు. బట్ ఇంట్లో లెస్ స్పైసీతో మసాలాలు ఎక్కువ లేకోకుండా చేసుకునే నాన్ వెజ్ అయినా వాళ్ళు తినొచ్చు. రెడ్ మీట్ అవాయిడ్ చేస్తాము. సీ ఫుడ్స్ తినొచ్చు, ఎగ్స్ తినొచ్చు, ఓకేనా, చికెన్ తినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఎనీథింగ్ హెల్దీగా ఇంట్లో చేసుకునేవి తీసుకుంటూ ఉండాలి. ఆల్కహాల్ తీసుకోకూడదు, స్మోకింగ్ చేయకూడదు, అవి కంప్లీట్గా స్టాప్ చేయాలి. అండ్ చూవింగ్, బీటిల్ నట్ కానీ అవన్నీ కూడా కంప్లీట్గా స్టాప్ చేయాలి. సో అన్హెల్దీ హ్యాబిట్స్ అన్నీ స్టాప్ చేసి ఫిట్నెస్, ఎక్సర్సైజెస్, వాకింగ్ చేసుకోవచ్చు. సో వాకింగ్ చేసుకుంటూ హెల్దీ ఫుడ్స్ ఇంట్లోవి తీసుకుంటూ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్ ఉండాలి. ఫైనల్గా చెప్పండి మేడం, ఎంతోమంది క్యాన్సర్తో బాధపడుతున్న వారు ఉన్నారు, ఇప్పటికే తెలిసిన వారు కూడా ఉంటారు. ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్తే మన లైఫ్ స్పాన్ బాగుంటుంది, మన జీవన ప్రమాణాలు పెరుగుతాయని ఆలోచించే వారు కూడా ఉన్నారంట. బెంగళూరు వెళ్ళాలా, హైదరాబాద్ వెళ్ళాలా అని ఆలోచించే క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకి కిమ్స్ సవేరా హాస్పిటల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్స్ ఉన్న మీరు ఇచ్చే పిలుపు ఏంటి? ఏం సూచిస్తారు వాళ్ళకు? నేను వాళ్ళకి చెప్పేది ఒకటేనండి. అంటే ఇప్పటికీ నా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తారు. ఇక్కడ దొరికే మందులు, అక్కడ దొరికే మందులు ఒకటేనా? ఇక్కడ ఇచ్చే ట్రీట్మెంట్, అక్కడ ఇచ్చే ట్రీట్మెంట్ ఒకటేనా? అక్కడికి వెళ్తే మాకు ఇంకేమన్నా బెస్ట్ దొరుకుతుందా అని చెప్పి, ఓకేనా. వాళ్ళందరికీ నేను చెప్పే మాట ఒకటే, ఆంకాలజీ ట్రీట్మెంట్ అనేది కాంప్రహెన్సివ్గా అందరూ ఉండి ఒకే చోట ఉండి ట్రీట్మెంట్ చేసే ప్లేస్లో ఎక్కడికి వెళ్ళినా, ఆల్ ఓవర్ ఇండియా ఆర్ అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళినా సేమ్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. మీకు ఎలాంటి అనుమానం లేకోకుండా మీరు అనంతపురంలో కిమ్స్ సవేరా హాస్పిటల్కి వచ్చి క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. హైదరాబాద్, బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను అదే పనిగా పేషెంట్స్కి ఏం చెప్తాను, సరే నా దగ్గర ఒపీనియన్ తీసుకుంటారు, మీరు కావాలంటే వెళ్ళేసి రండి. ఓకే, ఇఫ్ వాట్ దే సే అండ్ వాట్ ఐ సే ఇస్ సేమ్, యూ కమ్ బ్యాక్ టు మీ. ప్రతి పేషెంట్ వెనక్కి వచ్చిన వాళ్ళే. అసలు యూజువల్గా చాలా మంది వెళ్ళరు కూడా, ఒపీనియన్కి వెళ్ళరు. ఒకవేళ ఒకళ్ళో ఇద్దరు వెళ్ళాలని వెళ్ళినా మీరు చెప్పిందే చెప్పారు అని మళ్ళీ నా దగ్గరకే వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళే ఉన్నారు. కానీ అలా ఇక్కడ లేదు, అక్కడే బాగుంది అని వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. సో అందుకని ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అందరూ ఇక్కడికే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అన్ని సదుపాయాలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ టెస్ట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. థ్యాంక్ యూ మేడం, చాలా మంచి విషయాలు చెప్పారు. వైద్య నారాయణ హరి అంటుంటారు కదా, అలాంటి
దేవుడి స్థానంలో కూర్చొని ఒక మనిషికి పునర్జన్మనివ్వడానికి ఎప్పుడు వైద్యులు సిద్ధంగానే ఉంటారు. ఆ రంగంలో మీరు ఉన్నారు. ముఖ్యంగా ఆంకాలజీ డిపార్ట్మెంట్ చాలా ప్రమాదకరమైన ఒక జబ్బుని తో యుద్ధం చేసి ఆ యుద్ధంలో వాళ్ళని వీరులుగా నిలబెట్టేందుకు మీరు సిద్ధంగా ఉన్నారు మేడం. అందుకు మీకు సంబంధించి ఇంకా బలాన్ని ఆ దేవదేవుడు కలిగించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.